ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనలో ఆశ కలిగేలాగున ఆ దీపం వెలిగించేవాడు కూడా ఆయనే. దాహం కలిగిన వారికి దాహం తీరుస్తానని పిలుస్తున్నాడు. మీరు రూకలు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు అంటున్నాడు. ఆ దప్పిక కలగజేసేది కూడా ఆయనే. ఎంత మంచి దేవుడు! ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాకుండా దేవుని ఉపదేశాలలో అనేక కోణాలు ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో అనేక వైవిధ్యాలు ఉంటాయి. ఈరోజు అవునని రేపు కాదు అనే మాట తేడా కాదు. ఈరోజు చేస్తాను అని రేపు చేయను, నా ఇష్టం అంటాడని కాదు. ఆ వైవిధ్యం కాదు. వజ్రం ఉన్నప్పుడు దానికి ఎన్నో కోణాలు ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో సలహాలుంటాయి, ఆదేశాలుంటాయి, నియమాలుంటాయి, నిబంధనలుంటాయి, ఆజ్ఞలుంటాయి, వాగ్దానాలుంటాయి, హెచ్చరికలుంటాయి, గద్దింపులుంటాయి. దేవునికి స్తోత్రం. కనుక ఒక పాఠ్యపుస్తకం మనం తీసుకున్నామంటే 2-3 పాఠాలు నేర్చుకుంటే పరీక్షలో పాస్ అయిపోతామని కాదు. ఆ సబ్జెక్ట్ మనకు తెలియాలంటే A to Z మనం చదవాలి. అందులో ఏ అంశాన్నైనా సరే సిలబస్లోకి మనం తీసుకోవాలి. ఆ మధ్యలో కొన్ని అంశాలను తీసేస్తే ఖచ్చితంగా ఏదో లోటు వచ్చింది ఇక్కడ అన్నట్టుగా తెలిసిపోతుంది. పాస్ అయితే అత్యవసర మార్కులతో పాస్ అయిపోతాం, కానీ తెలివి తక్కువ పాస్ అయిపోతాం. ఏం నేర్చుకుని పై తరగతిలోకి వచ్చావంటే తెల్లమొక వేయాలి. కనుకనే దేవుని యొక్క లేఖనాలను అక్కడొక మాట, ఇక్కడొక మాట, మనకిష్టమైన మాటలు అన్నీ కూడా మన ఇష్టానుసారంగా తీసుకుని చదువుకుని ధ్యానం చేసుకుని జ్ఞాపకం పెట్టుకుని అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఒకవేళ అది మనకు కష్టం కలిగించేదైతే, మనకు కాస్త భయం కలిగించేదైతే, మనకు కాస్త శ్రమ పడేలాగున ముందుకెళ్ళేలాగున ఆకర్షించేదైతే దానిని పక్కకు నెట్టి పక్కకు దాచి చూచి చూడనట్టుగా కనపడనట్టుగా చేసేస్తే ప్రమోషన్ అయిపోయినా అక్కడ ఒత్తిడిలో గురైపోయి బేలముఖం వేసేస్తాం. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని వాక్యముగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవుడే మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తుండగా 1, 2, 3, 4 అంటూ వరుసలో క్రమంగా నేర్చుకుంటూ వెళితే ఆ పై తరగతుల్లో సిలబస్ పెరిగినా, ప్రతికూలమైన టీచర్ వచ్చినా, ప్రతికూలమైన వాతావరణం వచ్చినా ధైర్యంగా సబ్జెక్ట్ని ఎదుర్కొంటాం, ధైర్యంగా పరీక్షని ఎదుర్కొంటాం. దేవుని మనకి స్తోత్రం. ఏదో ముక్కున 3 పాఠాలు పట్టుకుని అందులోంచి 3 ప్రశ్నలు వస్తే 3 రాసేసి 30 మార్కులు తెచ్చుకుని అబ్బా నేను కాలేజీలోకి వెళ్ళిపోయాను అనుకుంటే అక్కడ ఆ 3 కాకుండా వేరే 7 పాఠాల గురించి వచ్చాయనుకోండి, ఆ టీచర్ గారు ఇబ్బంది పడతారు. ఆ టీచర్ గారు మనం ఒక తేరు చూస్తారు. పాస్ అయ్యి వచ్చావా, ఫెయిల్ అయ్యి వచ్చావా, అసలు లెక్క నేర్చుకుని వచ్చావా, నేర్చుకోకుండా వచ్చావా, ఈ కూడా తెలియదా, ఎప్పుడో తెలియాలి నీకు అని అంటారు. మరి ఏం నేర్చుకుని వచ్చావు 10వ తరగతులు అంటారు. 10 నేర్చుకుని వెళ్ళాలి, కానీ 3 నేర్చుకుని 3 రాసేసి పాస్ అయిపోయాను, మిగిలిన 7 నాకు తెలియదు. కనుక ఆ పై తరగతిలో క్లాసులో చివరిలో ఉంటా, మార్కుల్లో చివరిలో ఉంటా, తెలివితేటల్లో చివరిలో ఉంటా. మిగిలిన తరగతి సిలబస్ వేగంగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. నీ కర్మ అన్నట్టుగా టీచర్ వదిలేస్తాడు. లేకపోతే వెనకళ్ళు అవన్నీ నేర్చుకురా అంటాడు. చాలా ఒత్తిడి ఫీల్ అవుతాం, చాలా డిస్కరేజ్ అయిపోతాం. చాలా సందర్భాల్లో కాలేజీకి వెళ్ళటమే మానేస్తాం, అంటే చర్చికి రావటం మానేస్తాం. దేవునికి స్తోత్రం. పరిస్థితుల ప్రభావం వల్ల అనుకున్నట్టుగా జరగకపోతే ఉబ్బడిగా పరిస్థితులు తలుపు తట్టి మనల్ని భయపెట్టేలాగున సమస్యలు వచ్చి పడుతుంటే మనం చేసే పని అదే. ఏదో 2-3 మాటలు నేర్చుకున్నాం, 4 వాగ్దానాలు చేత పట్టుకున్నాం, అవి మోకరిల్లి రోజు ప్రార్థన చేసుకుంటాం, అంతే కదా క్రిస్టియానిటీ అనుకుంటాం. కానీ ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు, ఎంతకాలం మీరు పాలు తాగేవారుగా ఉంటారు, ఎప్పుడు మీరు మాంసం తింటారు, ఎప్పుడు ప్రౌఢులు అవుతారు, ఎప్పుడు యవ్వనస్తులు అవుతారు, ఎప్పుడు మీరు బలవంతులు అవుతారు, ఎప్పుడు కూడా చంకలో కూర్చునేవారుగానే ఉంటారా మీరు?
మీరు నడిచి 10 మంది నడిపించేలాగున ఎప్పుడు తయారవుతారు అని పౌలన్న మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. కనుక సంఘం అంటే కేవలం రక్షణ పొంది సభ్యులైపోయి ఇంతమంది సభ్యులమున్నా అని చెప్పేసి కార్యక్రమాలు ఏదో ఆటపాట అయిపోతుంటే పోతుంటాయి. కానీ లోకం నిన్ను బ్రతకనివ్వదు, అపవాది నిన్ను బ్రతకనివ్వడు, దేవుని కోసం బ్రతకనివ్వడు. దేవునిలాగా బ్రతకటానికి అడ్డుపడతానే ఉంటాడు. సంతోషంగా ఉండనివ్వడు, శాంతితో ఉండనివ్వడు, నెమ్మదితో ఉండనివ్వడు. వాడి ప్రయత్నమేది, వాడి ప్రాజెక్టే అది. అస్సలు నిద్రపోడి విషయంలో వాడు నోవే. మన దేవుడు కూడా కొనుకుడు నిద్రపోడు, వాడు కూడా పడగొట్టుటకు చెడగొట్టుటకు నిద్రపోడు. కనుక మనము ఆ పరిస్థితులను ఎదుర్కొనేలాగున ఆ మెచ్యూరిటీలోకి మనల్ని తీసుకొస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనము ఆయా స్థాయిలను ఎదుర్కొనుటకు బేలగా ముఖం పెట్టి చిన్నపిల్లల్లాగా ఏడ్ చేసి అక్కడే కుప్పకూలిపోయి ఎందుకు వచ్చిన బ్రతుకురా దేవుడా అంటూ క్రైస్తవులమయ్యుండి ఆత్మహత్యలు చేసేసుకునే దగ్గరికి అపవాది మనల్ని ఈడ్చుకుపోతాడు. కనుకనే కేవలము వాగ్దానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, ఆబోధలు చేసే దగ్గరికే మనం వెళ్ళటం కాదు, ఆ వీడియోలే పెట్టుకుని చూడటం కాదు, ఆ ప్రసంగాలే మనకి ఇష్టంగా అనుకో, ఇష్టమైన భోజనం చేస్తాం కదా, ఇష్టం లేని భోజనం చేయం కదా అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు ఏమి వడ్డించినా అది మనకు ఒగరుగా ఉన్నా, చేదుగా ఉన్నా, రుచిగా ఉన్నా, చాలా మధురంగా ఉన్నా అన్ని రుచులతోనూ మనం భోజనం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు కదా, వాక్యం రొట్టె ఆహారం. ఆ వాక్యం ఎవరిస్తారు, ఎవరు పెడతారు, ఎవరు విత్తుతారు, ఎవరు పలుకుతారు అనంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట, చేదైనా కావచ్చు, ప్రతి మాట మధురమైన కావచ్చు, ప్రతి మాట కారమైన కావచ్చు, ప్రతి మాట పొలమారేలాగా ఉండొచ్చు, ప్రతి మాట తినాల్సిందే, వినాల్సిందే, బలం పొందాల్సిందే. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలుగునుగాక. సో ఆ తాత్పర్యంతో మనము లేఖనాలను అనేక కోణాల నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఆ ధ్యానం చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తుండగా ప్రభువునందు మనము చూపించే ఈ ప్రయాస వ్యర్థం కాదు. తప్పక నా ప్రయాసకు దేవుడు సత్ఫలితం ఇస్తాడు, మంచి రిజల్ట్ ఇస్తాడు. అంటే బయటకు వెళ్ళగానే బంగారం దొరికేలా చేస్తాడని కాదు, ఆయనలో స్థిరముగా నిలబడి ఆయన కొరకు ఆశ్చర్యకార్యాలు చేసేవారముగా, ఆయన దగ్గర నుంచి ఆశ్చర్యకార్యములు విరివిగా సంపాదించుకునే వారిగా ఆ విశ్వాసపు స్థాయిలోనికి మనల్ని పెంచేస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మరొక అడుగు ముందుకు వేద్దాం. వచనాలు అవే, పాఠ్యాంశం కూడా అదే. ఒక సీక్వెన్స్లో 3 వచనాలు చదువుకుందాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక సోమవారం నుంచి చదువుకుంటున్నాం. మధ్యలో మత్తయి సువార్త చదివాము. ఆ తర్వాత సామెతల గ్రంథంలో మాట జ్ఞాపకం చేసుకున్నాము. మరొక సమయంలో సమూయేలు 7వ అధ్యాయం కూడా జ్ఞాపకం చేసుకున్నాము. చివరికి యోబు గ్రంథం, దేవుని చేత గద్దించబడుట ఆ మనిషికి, ఆ గద్దింపు పొందేవాడు అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. దేవునికి స్తోత్రం అనే మాటలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశములు ముందుకెళ్ళిపోతున్నాం. సరే, కొన్ని ఆలోచన చేయటానికి మనం సిద్ధపడదాం. ప్రభు మనకు సహాయం చేయునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక తెలిసిన మాటే అని అనుకోకండి. ఆ వచనాల్లో ఉన్న ప్రతి పదం మీద మనసు పెట్టండి. ఒక్కొక్కసారి వచనాన్ని చూచినప్పుడు ఒక పాఠం సూటిగా వస్తుంది. ఒకసారి వచనాన్ని చదివేటప్పుడు వచనంలో ఉన్న పదాలు 3 పాఠాలుగా బయటకు వస్తాయి. వచనాన్ని వచనంగా చదువుకుంటూ వెళ్తే కొన్ని వచనాలు ఒకే పాఠం నేర్పిస్తాయి. కొన్ని వచనాలు ఆగి చూసి ధ్యానం చేస్తూ చదువుతూ ముందుకు పోతే ఒక్కొక్క పదము ఒక పాఠం నేర్పిస్తుంది. ఒక్కొక్క పదము మనకొక గురి, సూచన తెలుసుకునేలాగా చేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం, అందుకే ప్రభు అంటాడు, ధ్యానపూర్వకంగా చదవాలి, ఆలోచన చేస్తూ చదవాలి, పరిశోధిస్తూ చదవాలి, పరిశీలన చేస్తూ చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సో మనం చెప్పుకున్న మాట, మన రెఫరెన్స్ చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇది ప్రధాన వచన భాగం. ఆ తర్వాత సామెతలు కాదు, సమూయేలు గ్రంథం మనం గతంలో చదువుకున్న మాట మరలా చదువుకుందాం. అది కాకుండా ప్రకటన గ్రంథంలో అది సీక్వెన్స్లో ఉన్న మాట కూడా చదువుకొని మనమే ప్రశ్నించుకొని మనమే వాటికి సమాధానాలు దేవుని లేఖనాల్లో నుంచి సమకూర్చుకుందాం. తప్పకుండా 5వ వచనం నుంచి, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, తిరస్కరించొద్దు, రిజెక్ట్ చేయొద్దు, వ్యతిరేకించొద్దు, అంగీకరించు అని చెప్పటం అన్నమాట. ఎందుకు తిరస్కరించకూడదు, ఎందుకు అంగీకరించాలి, వాటికి సమాధానాలు మనం రాబడతాం ఇప్పుడు. మొదట అదే, ఆయన చేయు శిక్షను తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు నేను విసుకకుము. యోబు గారి దగ్గరికి వెళ్తే చెప్తాడు, నీకు ఆశీర్వాదం రా బాబు, ముట్టకాయలేస్తున్నాడని అనుకుంటున్నావు, నీకు దీవెనరా బాబు, ఒక్కొక్క ముట్టకాయ కేజీ బంగారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తృణీకరించకూడదు? శిక్ష అంటున్నారు కదా, గద్దించడం అంటున్నారు కదా, కోప్పటం అంటున్నారు కదా. దేవుడేదో ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్లో, శిక్షణలో తీసుకెళ్తున్నాడు అంటున్నారు కదా. ఎందుకు తృణీకరించకూడదు, ఎందుకు అంగీకరించాలి, ఎందుకు విసుక్కోకూడదు, ఎందుకు ధన్యతగా భావించాలి, ఎందుకు సణుక్కోకూడదు, ఎందుకు దాని యందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఆ సమాధానాలు మనం రాబడతాం. ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం తెలుసుకోకపోతే సణుక్కోకూడదు. దేవుడు గద్దించినప్పుడు అంటే సణుక్కోనండి, నేను సణుక్కోనయ్యా అంటాం. కానీ దానికి తగినటువంటి పునాది మన దగ్గర ఉండదు. దానికి తగినటువంటి బలమిచ్చే ఆ వచనాలు మన దగ్గర ఉండకపోతే మన ప్రార్థనలు, ఆ మాటలు ఇలా ఉంటానయ్యా, అలా ఉంటానయ్యా, ఇలా ఉండనయ్యా, అలా ఉండనయ్యా అని చెప్పడం వరకు సరిపోతుంది. ఎప్పుడైతే మనకు వచనాలు తెలిసి వచనాలు ఉన్న అంతరార్థం, తాత్పర్యం మనం తెలుసుకున్నామో, అది మన ప్రార్థనలో పలికే పదానికి మంచి పునాది అవుతుంది. ఆ మాట అంటున్నామంటే దాని వెనకాల అర్థం మనకు తెలుసు అంటున్నాం. ఆ వచ్చిన ప్రభు మందు మనం పలికి ఆయన ముందు సమర్పించుకుంటూ చెప్తున్నామంటే దాని వెనకాల భావం నేను ఎరిగి చెబుతున్నాను అన్నమాట. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. సో నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు, దేవుడు గద్దిస్తాడా? ప్రేమ స్వరూపి, దయగలవాడు, దీర్ఘశాంతుడు, చంకనెత్తుకుంటాడు. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటాడు. కంట రానివ్వడు, అవమానాలు పొందనివ్వడు, కాలులొంబులు దిగనివ్వడు, కంటిలో నలక పడనివ్వడు, ఏ తెగులు నిగుడాలను సమీపించదు అంటాడు. నిన్ను ఎవరైనా ముడితే నా కరుగుడ్డును ముట్టినట్టే అంటాడు. అలాంటి ప్రేమతో ఉండే దేవుడు గద్దిస్తాడా నన్ను? అంతగా ప్రేమించే దేవుడు, ప్రేమించటం తప్ప నాకు ఇంకేం చేత కాదు అన్నట్టుగా ఆశీర్వాదాలు, వాగ్దానాలు క్యాలెండర్లోనూ ఇలా బైబిల్లోనూ కొమ్మరించేస్తున్నటువంటి మహాదేవుడు అసలు గద్దించే సందర్భాలు కూడా ఉంటాయా? అసలు గద్దించే మనసు కూడా ఆయనకు ఉంటుందా? ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి, అంటే క్రమశిక్షణలో పెట్టి, తాను స్వీకరించు అంటే కుమారునిగా స్వీకరించు కుమారుని తప్పక దండిస్తాడు. ప్రతి కుమారుని మనం స్వీకరించబడిన కుమారులమా లేదా కడుపున పుట్టిన కుమారులమా? వాక్యము మనలను కన్నది అని లేఖనాలు చెప్తున్నాయి, సందేహం లేదు. ఆత్మ వలన, ఆత్మ ద్వారా మనము పుట్టాము, శరీరం కాదు. ఈ శరీరానికి జన్మనిచ్చింది అమ్మ నాన్న. కానీ మన ఆత్మకు నిద్రలేచేలాగున క్రొత్త సృష్టిగా మలిచి, క్రొత్త స్వభావం ఇచ్చి, హృదయాన్ని మలిచినటువంటి
ఆత్మ పుట్టుక, మరలా జన్మించినటువంటి అనుభవం లేఖనం ప్రకారం చాలా చోట్ల ఉంది. మనలను దేవుడు దత్తతతో మనలను కుమారులుగా స్వీకరించాడు. ఆయనకు కావలసిన ప్రజలు ఇజ్రాయేలీలు, హెబ్రీలు, 12 గోత్రాలు అనుకోండి. ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన అంటే లేఖనం చాలా చోట్ల ఉంది. ఆయన, వాళ్ళు ఆయన, ఇంకెవడు ఆయనకు అనవసరం. ఇంకెవడైనా సరే ఇజ్రాయేలీలు కూడా అనవసరం. ఈ లోకం వాళ్ళ కోసమే, దేవుడు కూడా వాళ్ళ కోసమే. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా పనికి రానోళ్ళు అన్నట్టుగా దేవుడు నా ప్రజలు మీరు, నేను మీ దేవుడు అన్నాడా? కానీ లేఖనాలు చూసుకుంటూ పోతుంటే మనలను దగ్గరికి చేర్చుకొనుట కొరకు రాబో తరాల్లో, అంటే గతంలో ఇజ్రాయేలు అలా చేసుకున్నందువల్ల ఈ తరాల్లో మనం దేవుని దగ్గర అయ్యాం. ఇజ్రాయేలీలు లేకపోతే మనం దేవుని దగ్గరికి రాలేం. కనుక ఇజ్రాయేలీలు మా ప్రజలు అంటూనే మనకు ఒక ద్వారం తెరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇజ్రాయేలీలు దేవుని కోసమైనా, దేవుడు ఇజ్రాయేలు కోసమైనా, ఆ ఇజ్రాయేలీలు మన కోసం. ఎందుకంటే వారు దేవునిని తిరస్కరించారు, దేవుని పట్ల కఠిన హృదయం కలిగి ఉన్నారు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా ఒక తల్లి బిడ్డను మరువనట్టుగా మర్చిపోకుండా కృప వెంబడి కృప కుమ్మరించిన గడియకు తిరుగుబాటు చేశారండి. గడియకు గొడుగారండి, శనగారండి. నా ప్రజలని అతిశయంతో గారం చేసే కొలది వాళ్ళు భయంకరంగా అన్యదేవతలకు వేదికలు కట్టారు, అన్యదేవతలకు గుడులు కట్టారు, అన్యదేవతల బొమ్మలు తెచ్చుకొని పూజించటం ప్రారంభించారు. ఒక ప్రక్క దేవుడు కోప్పడకూడదు, మన దేవుని పిల్లలం కదా, ధర్మశాస్త్రం కదా మనకి అంటూ యెహోవా దేవునికి ఒకచోట బలిపీఠం కట్టి ఆ పండగలు ఆచరిస్తూ అది సరిపోదు అన్నట్టుగా ఇంకా వేరే బలిపీఠాలు కూడా కట్టుకున్నారు. వారి ఇళ్లల్లో వేరే దేవతలను కూడా కొని తెచ్చి పెట్టుకున్నారు. ఇలాగున్న ప్రభువుని చాలా శోధించారు, ఇలాగ యెహోవాను చాలా వేధించారు. ఇలాగ ప్రభు హృదయంలో గుణపాలు చాలా సందర్భాలు తిప్పారు. నా వాళ్ళు వీళ్ళ కోసం నేను ఏమైనా చేసేస్తా అని యుద్ధం యెహోవాదే అంటూ గొప్ప విజయాలు వాళ్ళ కోసం తాను పోరాడి సంపాదించాడు. యుద్ధం యెహోవాదే అంటూ. అయినా వాళ్ళు యెహోవా స్తోత్రం, దేవాదయాళుడవు, నీ కృప నిరంతరముండునుగా కానీ గాన ప్రతిగానాలు చేయటంలో అలవాటు తప్పిపోలేదు. కానీ ఆ బలిపీఠాలు కట్టడంలో దారి తప్పిపోయారు. దేవుని మాట భక్తి చేయటం వరకు విన్నారు. అంటే పర్ణశాలల పండగ, గుడారాల పండగ, రొట్టెల పండగ, పస్కా పండగ, ఈ బలి ఆ బలి, ఈ అర్పణ ఆ అర్పణ అంటూ ఆ తేదీలు, ఆ నెలలు, ఆ రోజులు అవి చేసుకుంటూ ధర్మశాస్త్రం ప్రకారం చేస్తూ ఊరికే దేవుని పిల్లలం కనుక. కానీ వాళ్ళ మనసంతా వీటి మీద ఉంది, వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ బలిపీఠాల మీద ఉంది, వాళ్ళ ఆలోచన అంతా కూడా లోక సంబంధమైనటువంటి ఈ స్థితుల మీద ఉంది. ఇలాగున యెహోవాను బహుగా గాయపరిచారు. యెహోవా నిజానికి ఆయన హృదయం అసలు రాయి అవ్వదు, ఆయన హృదయం అసలు కఠినం అవ్వదు. అంత సౌమ్యుడు. ఆయన సౌమ్యత్వంలో రోషమున్న దేవుడు. తన నామమునకు అవమానం వస్తే సహించుకోలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక వాళ్ళు అవిధేయతతో అంతకు రెచ్చిపోతూ మలాకి, మీకా గ్రంథం దగ్గరికి బైబిల్ ప్రకారం పుస్తకాల వరుసల ప్రకారం చూసుకుంటే మత్తయి సువార్తకు ముందున్న పాత నిబంధనలో చివరి పుస్తకం అనుకోండి, అక్కడ దాకా ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా ఎన్నో రకాలుగా నేన్రా బాబు అయ్ అన్నా సరే అయ్యా అంటాం, మళ్ళా కుక్కతోక వంకరగా పోవటం. అయ్యో, ఆ పాత నిబంధన చదువుతుంటే నిజానికి రోషము గల దేవుడు, ఉగ్రత చూపించే దేవుడు, ఎంతమంది ఇజ్రాయేలు మట్టిలో కలిసిపోయాడని ఆ మాటలే మనం జ్ఞాపకం చేసుకుంటూ అమ్మో ఆ దేవుని పిల్లలు మనం కాకపడతాం. కానీ ఆది కాండం నుంచి ప్రతి పేజీ దగ్గర ఆగ చదువుతుంటే ఏడుపు వచ్చేస్తుంది మనకి.
ఇంత కనికరము దేవుడు చూపిస్తూ ఉంటే వీళ్ళేంటి ఇలాంటి పనికి మాలిన పనులు అని మనకు తప్పక ఒక ఆలోచన వచ్చేస్తుంది. అయినా ప్రభు కోపపడినా 4 దెబ్బలేసినా బాబోయ్ 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 యెహోవా అనగానే వచ్చేయండి అనేవాడు. దేవునికి స్తోత్రం. సో ఎందుకు అన్యులను తన దగ్గరికి ఆకర్షించుకోవటానికి ఇజ్రాయేలీలను అక్కడ పెట్టాడు దేవుడు అంటే, దేవుడు వాళ్ళ హృదయములు కఠినపరుచుకొనుటకు ఒక స్టేజ్ వచ్చాక సరే మీ ఇష్టం అన్నాడంతే, అన్నట్టుగా వదిలేశాడు. మీ ఇష్టం పడండి అన్నట్టుగా అలా వదిలేశాడు. అలా వదిలేసి వాళ్లకు రోషం తెప్పించడానికి, వాళ్లకు ఏమంటారు అతిశయం తెప్పించడానికి మనలను దగ్గర తీసుకున్నాడు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము పరిశుద్ధులము, మా దేవుడు పరిశుద్ధుడు, మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు. మా ధర్మశాస్త్రం అంతా కూడా పరిశుద్ధత గురించి చెప్తుంది. మేము కన్ను చూపు చూస్తే, మేము తినేది, మేము పట్టుకునేది, మేము ధరించేది, మేము పడుకునేది, మేము నడిచేది అంత పవిత్రం పవిత్రం పవిత్రం, మేము యూదులం అని అతిశయంతో ఉండేవారు. దేవుడు మమ్మల్ని తప్ప ఇంకెవరిని చూడలేరు. వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా సున్నత లేని వాళ్ళు, అన్యులు, అసహ్యులు. దేవుడు అసలు వాళ్ళు చూసి ఉమ్మేస్తాడన్నట్టుగా వీళ్ళకి అభిప్రాయం. దేవుడు వాళ్లకు బుద్ధి చెప్పటానికి, దేవుడు వాళ్ళకు సరైన పాఠం చెప్పటానికి, దేనిని వాళ్ళు తిరస్కరిస్తున్నారో, దేనిని కాలదన్నుతున్నారో, దేని మీద తిరుగుబాటు చేస్తున్నారో, దేనిని వద్దనుకుంటూ కళ్ళు మూసేసుకుంటున్నారో దాని విలువ తెలియటానికి దేవుడు పెంట మీద పందిలాగా బ్రతుకుతున్న అన్య జనాంగాన్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇజ్రాయేలీలు కఠినులు కాకపోతే, ఇజ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటుతో ఉండకపోతే, ఇజ్రాయేలీలు దేవునికి రోషం తెప్పించి ఉండకపోతే, ఇజ్రాయేలీలు దేవుడు దేవుడు అంటూ ఆయన మాటకు విలువివ్వకుండా తమ ఇష్టానికి విలువిస్తూ పోయినందువల్ల వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసి వాళ్లకు ఉడుకుమొత్తాను తెచ్చిరావటానికి, మేమేంటి నువ్వేంటి వీళ్ళు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, వీళ్ళు పవిత్రులు కాదు కదా, పాపులు కదా, భయంకరమైన రోత జీవితం జీవించేవారు కదా అని వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉక్రోషం తీసుకురావటానికి, ఎంత ధన్యతను మనం కాలదన్నుకున్నామో అని దేవుడు దగ్గర తీసుకునే ఆ పిల్లల బట్టి అసలైన పిల్లోడు రోషం తెచ్చుకునేలాగున్నా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఇళ్లల్లో కూడా ఆ సందర్భాలు చూస్తుంటాం. మన కుటుంబాల్లో కూడా చిన్నపిల్లలను కన్న తల్లిదండ్రులు చూస్తుంటాం. పని పాటలన్నీ చక్కపెట్టుకుని పిల్లోని పక్కన కూర్చోబెట్టుకుని వాడు అటు ఇటు ఇటు అటు పోతూ ఏమేమో చేస్తూ ఉంటే, ఒరే ఇలా రా, ఇలా రా, అలా వెళ్ళదు, ఇలా రా అంటుంటే ఆటకో మరి పాటకో మరి రాకపోతే ఏం చేస్తుందిలే అన్నట్టుగాను అంత దూరం పోయి విక్రింతగా అక్కడే ఆ బురదలోనే కూర్చుంటుంటే ఆ తల్లి చటాలున పక్కన అరుగు మీద ఆడుకుంటున్నా ఎవడో మురుకు పిల్లోడు, ఒరే ఇలా రారా అని గబగబా ఇళ్ళెత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మిఠాయి తెచ్చి గాబా చక్కగా ఒలిచి పెడుతుంది అనుకోండి. అసలైన కొడుకు ఎలా ఉంటుంది చెప్పండి పిల్లోడికి. దేవునికి స్తోత్రం. ఏముంది, బాణంలాగా దూసుకొస్తాడంతే. అంతవరకు మొక్కలాడినోడు, అంతవరకు వస్తానులే అన్నవాడు, అంతవరకు కూడా ఎప్పుడు రమ్మంటావు, నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పేసి తలగిరేసినాడు. ఎప్పుడైతే పెంటలాగా ఉన్న పిల్లోని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుని చక్కగా పళ్ళొలిసి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే వాడికి వస్తుందండి రోషం. వచ్చి ఒళ్ళో కూర్చోవటం కాదు, వీడిని నెట్టి మరీ కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. సేమ్ సీన్. నా పిల్లలు, నేను తల్లిని, నేను తండ్రిని, నేను పోషిస్తాను అంటూ అలాగనే తీసుకొచ్చే కొలది వాళ్ళు గారం పోయారు. ఎంత దూరం పోయారంటే దేవునికి అసహ్యమైనవని తెలిసి కూడా అసహ్యమైనవి చేయటానికి ఇష్టపడుతూ పోయారు. తిరిగి రమ్మన్నా ఇదిగిదిగో వస్తున్నామని ఆ పండగ దినానికి కాస్త భజనలు చేసేసి మళ్ళా పోయేవారు. అన్యులుగా ఉండటానికి ఇష్టపడ్డారు, దేవతల వెనకాల పోవటానికి ఇష్టపడ్డారు. అప్పుడు యెహోవా
ఆలోచన చేసి మురికిలో ఉన్న అన్య జనాంగాన్ని దగ్గర తీసుకున్నాడు, స్నానం చేయించాడు, కొత్త బట్టలు వేసాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, పాయసం చేశాడు, స్పూన్తో తినిపించడం ప్రారంభించాడు. అలాగున యెహోవా ఇశ్రాయేలీలు దేవునిని తిరస్కరించినందువల్ల, వారి దేవుని తిరస్కరించినందువల్ల మనకు మంచి దేవుడు దొరికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. శిక్షా ఫలము పొందుటకై స్వీకృత పుత్రుడు మన దగ్గర ఆగాను ఎంతసేపు. 6వ వచనం, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని, కడుపును పుట్టిన వాళ్ళం కాదు, స్వీకృత పుత్రులం అంటే దత్తత ద్వారా, ఒక కార్యక్రమం ద్వారా, ఒక బలియాగం ద్వారా, ఒక పూజ ద్వారా, ఒక వ్రతం ద్వారా, ఒక క్రియ ద్వారా, ఒక ఘనమైన బలమైన ఆశ్చర్యకార్యం జరిగించుట ద్వారా మనలను దేవుడు తనకు పిల్లలుగా స్వీకరించాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుడు తన పిల్లలగుటకు, అంటే స్వీకృత పుత్రులగుటకు అధికారం ఇచ్చేశాడు. అంటే కన్నబిడ్డ వేరు, దత్తతైన బిడ్డ వేరని కాదు, లోకం కూడా ఒప్పుకోదు. కన్నబిడ్డ అయితే వాడికి ఎక్కువ ఆస్తి ఇస్తాను, దత్తతోడు తక్కువ ఇస్తానంటే ఉండదు. కన్నబిడ్డలాగా చూసుకుంటాను అంటున్నావు కనుక ఈక్వల్ రైట్స్ అంటారు లోకంలో కూడా. దేవుని మనకి స్తోత్రం. అందుకే వచనంలో గడిచిన దినాలు అబ్రహాం యొక్క వాగ్దానాలకు వారసులము, క్రీస్తుని బట్టి యేసుని బట్టి అని చదువుకున్నాం కదా. దేవుడు ధన సమృద్ధిని ఇస్తాడని చెప్పిన వచన భాగాల్లో యేసుక్రీస్తుతో పాటు మనము సమాన వారసులం. యేసుక్రీస్తు అసలైన కొడుకు అనుకోండి, ఇప్పుడు మనం స్వీకృత కొడుకులం. యేసుక్రీస్తుకు ఏమైతే తండ్రి ఇస్తాడో అవే మనకు కూడా తండ్రి ఇస్తాడు. అందులో భాగం తండ్రి మనకిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభువుకి 10 ఐటమ్స్తో ఉన్నటువంటి భోజనం పెట్టి మన దత్తత చేసుకున్నాడు గనక, ఊరికినే దత్తత చేసుకున్నాడు గనక, అనాథలుగా పడున్నాం గనుక వండి పోని రండి నా కొడుకులుగా ఉండండి అంటూ మనకేదో పచ్చడి మెతుకులోనూ 2 ఐటమ్స్ వేసి ఇది మీ భోజనం, నా కొడుకు భోజనం ఇక్కడ లోపల, ఇది మీ భోజనం వాకిట్లో అనటం లేదట. అలాగ కొడుకులం కాదు మనం. యేసు ఎక్కడుంటాడో, యేసు ఏ బల్ల దగ్గర కూర్చుంటాడో, యేసు ఏ ఆతిథ్యమైతే స్వీకరిస్తాడో, యేసు ఏమైతే ధరిస్తాడో, యేసు ఏమైతే కలిగి ఉంటాడో అవన్నీ కూడా తండ్రి కృపతో మనకు కూడా ఇచ్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం దేవునికి పిల్లలం. ఆ దేవుడు మనకు తండ్రి అయ్యాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. సో తాను స్వీకరించు ప్రతి కుమారుని ఆయన దండిస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు లేదా కుమారులతో చెబుతున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు. ఎక్కడో రెఫరెన్స్ చెప్తున్నాడు పౌలు. హెబ్రీ ప్రాంతంలో యేసుప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకుని సంఘముగా సహవాసముగా సమావేశమై వాక్యములో ప్రార్థనలో విశ్వాసములో ఎదుగుతున్న వారికి ఒకరోజు ఒక రెఫరెన్స్ ఇస్తున్నాడు. ఇలాగున తన కుమారులతో ఒక తండ్రి సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను, గతములో ఆయన చేశాడు హెచ్చరిక, ఆ హెచ్చరికను మీరు మర్చిపోయారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ హెచ్చరిక మనకి ఎక్కడ కనిపిస్తుంది? నేడు దినం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తుంది, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనిపిస్తుంది, అలాగే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 11-12 వచనాలు కనిపిస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో తప్పక నేను తండ్రిని అవుతున్నాను కనుక వారు నా కొడుకులు కనుక నేను గద్దిస్తా, నేను డిసిప్లిన్లో పెడతా. అది నా రెస్పాన్సిబిలిటీ, అది నా బాధ్యత. ఒకవేళ నేను గద్దించకపోతే నేను కన్న తండ్రిని కాదు. ఆ బాధ్యత నేను వదిలిపెట్టేశానంటే వాడు నాకు కొడుకు కాదు అంటున్నానన్నమాట. అన్నంత దూరం పోతాడు తండ్రి. ప్రభు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పరుగుకు ఫలం ఉంది. పరుగు పందెంలో కూర్చున్నామనుకోండి, పరిగెత్తామనుకోండి, దానికో ఫలం ఉంది. పోరాటంలో గెలిస్తే ఫలం ఉంది. అలాగే ప్రతిదానికి కూడా ప్రయాస వ్యర్థం కాకుండా బహుమానం ఉంది. చివరిలో ఫలం ఉంది, ఫలితం ఉంది. ఇక్కడ ఫలం అంటే చూడండి, ఈ డిసిప్లిన్ వల్ల మీకు నిష్ఫలం ఏం కాదు. ఈ డిసిప్లిన్ వల్ల మీకు బహుమానం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిక్ష ద్వారా మీకొచ్చే ఫలము పొందుటకై మీరు సహించుకోవాలి. ఆ ఉద్దేశంతో మీరు సహించుకోగలరు. దేవునికి స్తోత్రం. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు, కానీ దేవుడు మిమ్మల్ని పనివాళ్ళుగా చూడలేదు. దేవుడు మిమ్మల్ని బానిసలుగా చూడలేదు. దేవుడు మిమ్మల్ని అడుక్కునే వాళ్ళగా చూడలేదు. దేవుడు మిమ్మల్ని అంటరాని వాళ్ళగా చూడలేదు. నో నో నో. దేవుడు నిన్ను నన్ను ఇప్పటికీ మనం బ్రతుకు కాలం అంతా కూడా ఈ భూమి మీద శరీరాన్ని మనం విడిచిపెట్టి మన అంతరాత్మ దేవుడి దగ్గరికి ఎరిగిపోయి ఆ చివరి గడి వరకు కూడా దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిసం పొందానో, ఆ క్షణము నుంచి కనురెప్ప ఆపాటు నుంచి కూడా దేవుడు నన్ను కొడుకుగానే చూస్తాడు. కొడుకుగానే చూస్తాడు. కొడుకుగానే చూస్తాడు. ఒళ్ళో కూర్చున్నంతసేపు కుక్క పిల్ల ఎంత ముద్దు. దానికి గజ్జి రాగానే మరొకటి రాగానే ఇదిలో పడేస్తాం. ముద్దున్నంతసేపు బంగారం 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 అంటాం. దానికి ఏ చెడుమో బట్టో అందం పోయో మరేదైనా చెప్తే కర్ర తీసుకుని బయటకు కొట్టేస్తాం. అసలు ఇంట్లో ఉంచాం. అలాగే పోలుస్తున్నాను అనుకోవద్దు. ఒక్కసారి ప్రభు చేతను అంగీకరించబడ్డావంటే, యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ పొంది శుద్ధి చేయబడి, ఆ తండ్రి తన ఆత్మచేత దత్తత ముద్ర నీ ఆత్మ మీద వేసి, నువ్వు నా కొడుకువి అని ఆయన మనసులో అనుకోవటం కాదు, నువ్వు నా కొడుకువి అని నా ఒక్కడితో చెప్పటం కాదు, పరమందు ఇహమందు కూడా ఆయన డిక్లేర్ చేస్తాడు, ఈ రోజు నుంచి వీళ్ళు నా పిల్లలు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనసులో అనుకోవటం కాదండి. మనసులో అనుకుంటే అంతే కదా. దేవుడు మనసులో అనుకుంటే ఏమైంది, బయట కంటే ఏమైంది, నాకు తెలిసేలాగంటే ఏమైంది, దేవుడు అన్నాడు మహాభాగ్యం అంటాం కాదు. దేవుడు అతిశయం. అది కూడా మనం ఎంత భాగ్యం, నిన్ను కొడుకుగా చేసుకున్నాను రా అని అనకపోయినా ఆయన వైఖరి చూస్తే కొడుకులాగే నన్ను చూస్తున్నాడు. పోనీలే, నోటితో అనలేదు నేను నీకు తండ్రినని, నా కొడుకు అని పిలవటలేదు, కానీ ఆయన చూసే విధానం, అన్నం పెట్టే విధానం, పడితే లేవనెత్తే విధానం, నాకేం కావాలో అడిగినప్పుడల్లా ఇచ్చే విధానం చూస్తే నేను అనుకోవాలి, నేను భావించాలి, ఆహా నన్ను దేవుడు కొడుకుగా చూస్తున్నాడు అన్నమాట. ఏదైతేనే కొడుకు అని పిలవకపోతే నాకే లేదు లేదు లేదు. దేవుడు ఏమైనా చేశాడంటే పెర్ఫెక్ట్గా సాక్ష్యంతో అందరి ముందు ప్రకటిస్తాడు. నీవు నేను ప్రభువా అని నోటుతో మందిరంలో పలకటానికి ఇబ్బంది పడతాం, ఇంట్లో మోకరెళ్ళి అలా పలికి ప్రార్థన చేయడానికి ఇబ్బంది పడతాం. మనలో మనమాట ఒక ఉదాహరణ చెప్తున్నాను. పైకి పాడొచ్చుగా, పైకి ప్రభా స్తోత్రం అనొచ్చుగా, హల్లెలూయా చెప్పొచ్చుగా, ఆమేన్ చెప్పొచ్చు కదా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, పక్క వాళ్ళు కూడా వినపడకుండా. అంటే మనసులో అనుకుంటున్నాను ఏమైంది నీకు అనేవాళ్ళు ఉంటారు. మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, నీకన్నా గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నాను అని రోషంగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ అది 100% వాళ్లకు సత్యమే కావచ్చు. కానీ ఇక్కడ లేఖనాలు బట్టి చూస్తే దేవుడు మనసులో నువ్వు నా కొడుకువి అని ఊరుకోలేదు, నాకు వినబడేలాగున కొడుక అన్నాడు. దేవుని మనకి స్తోత్రం. నేను మనసులో తండ్రి అంటే అలా చూస్తుంటాడు, తండ్రిగానే చూస్తాడు, కానీ నా చేత తండ్రి అని పిలిపించుకోవటం ఆయనకి ఇష్టం, ఆయనకు గౌరవం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో యేసు ప్రభువును బట్టి శుద్ధి చేయబడి పరిశుద్ధుడైన తండ్రి తన కుమారుని అంతగా బలియాగమ చేసి మన సొంతం చేసుకోవటానికి అంత దుఃఖాన్ని దిగమొంగుకున్నాడు తండ్రి. తన కొడుకును నలగగొట్టేస్తూ ఉంటే, తన కొడుకు మీద ముఖం మీద ఉమ్ములుస్తూ ఉంటే, పనికిమాలిన తిట్లతో గేలి చేస్తూ ఉంటే, ఆ తండ్రి హృదయం
విలవిల్లాడిపోయి ఉంటుంది. మామూలు కాదండి. అదంతా ఇక్కడేమో కొడుకు, అక్కడేమో తండ్రి. చూడలేక ముఖం పక్క తిప్పేసుకున్నాడు. చూడలేకంటే పాపమంతా కొడుకు మీద ఉంది. ఆ పాపం బట్టి కొడుకుని చూడలేకపోతున్నాడు. అది మాత్రమే కాకుండా దుఃఖంతో కూడా అనుకోవాలి. ఎంతగా ప్రేమించాడు ఈయన నా ప్రియ కుమారుడు. నాతో ఉన్నాడు ఆది నుంచి, నాలో ఉన్నాడు ఆది నుంచి. అసలు నాలో సెపరేట్గా లేడు ఆది నుంచి. నాలో ఒక భాగం, నా మాంసంలో మాంసం అన్నట్టుగా, నా మహిమలో మహిమ అన్నట్టుగా, నా వెలుగులో వెలుగు అన్నట్టుగా అంతగా మమేకమైపోయి ఉన్న ఆయనను, నా కుమారుని శరీరం ధరింపచేసి ఇలాగున పనికి మాలిన పాపులందరినీ కూడా పరలోకంలో తెచ్చుకోవటం కోసం, నరకుని తప్పించుకోవటం కోసం ఇంతగా నేను నలగొట్టుకోవాల్సి వచ్చింది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన మళ్ళను కొడుక, కూతురా అని పిలవటానికి సిగ్గుపట్టలేదు. ఎక్కడన్నా పిలుస్తాడు, నోవే. మనమైతే ప్రభువా అని బజార్లో పిలిస్తే నేను క్రైస్తవుడు అనుకుంటారేమో, యేసుని నమ్ముకున్నాను అనుకుంటారేమో, ఇలా చూస్తారేమో, కాండ్రిని చుమ్మేస్తారేమో అని మన చర్చిలోని గంభీరంగా యేసు ప్రభువా అంటాం. బయటకు వచ్చామనుకోండి, ఎవరైనా నుదురు చిట్లు ఇస్తారేమో, కొంచెం దూరం జరుగుతారేమో, అంటరాని వాడిగా నేను చూస్తారేమో అని మనసులో అనుకుంటాం. ఏమైనా పర్వాలేదు. కానీ మధ్యాహ్నం ఒక ఆలోచన ప్రభు మీకు నాకు పరిశుద్ధాత్మ సహాయంతో ఇస్తున్నాడు. నా కుమారుడా, నీ యందు నేను ఆనందించుచున్నాను. ఆకాశంలో ధ్వని ప్రతిధ్వనులతో తెరిచి నేను పబ్లిక్గా డిక్లేర్ చేస్తూ ఉంటే మీరు మాత్రం నా ప్రభా, నా దేవుడు, నా యేసు నేను నమ్ముకున్నాను, ఆయన నాకు మహా గొప్ప తండ్రి అని చెప్పటానికి స్వరం బయటికి రావట్లేదు, ధ్వని బయటికి రావట్లేదు అని ప్రభు అడిగితే మనం ఏం చేయాలి చెప్పండి? సిగ్గుపడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఉంటాడా? మార్గము తప్పుతున్న కుమారుణ్ణి శిక్షించని గద్దించని తండ్రి అంటూ ఉంటాడా? ఆ తండ్రి పిచ్చోడైపోయి ఉంటే, ఒకవేళ తండ్రి పిచ్చోడైతే, మతి లేనోడైతే, కళ్ళు లేనోడైతే, చెవుడోడైతే, ఆ తండ్రి కూడా ఒక రకమైన ససైనుడు కాకపోతే, బిక్కువల భాష ససైనుడు కాకపోతే, మంచి చెడు తెలియని తండ్రి అయితే, ఏదో కన్నాను వాడు పుట్టాడు నాదేం పోయింది అనేలాంటి మూర్ఖుడైన తండ్రి అయితే శిక్షించకుండా ఉంటాడేమో కానీ, కడుపున పుట్టేలాగున కని పెంచిన తండ్రి అయితే మట్టుకు మార్గం తప్పుతుంటే తప్పక గద్దిస్తాడు, తప్పక గద్దిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ గద్దించకపోతే అతడు తండ్రి కాదు. ఒకవేళ ఈ కొడుకు గద్దింపును స్వీకరించక, ఏయ్ ఎందుకు నన్ను ఈ మాట అంటున్నావు అని అంటే ఈ బిడ్డ కొడుకే కాదు. అందుకే యోబైనా, సమూయేలు గ్రంథంలో అక్కడైనా మరొక చోటైనా ఆయన నీకు తండ్రి కనుక గద్దించే బాధ్యత ఆయనకు ఉంది. నువ్వు మార్గంలో నడుస్తుంటే ఎందుకు గద్దిస్తాడు? ఆయన మాట వింటుంటే ఎందుకు గద్దిస్తాడు? ఆయన మహిమ తెస్తుంటే ఎందుకు గద్దిస్తాడు? చక్కటి మార్గంలో వెళ్తుంటే ఎందుకు గద్దిస్తాడు? దేవుని మనకి స్తోత్రం. ఎమ్మడి క్లాసులో పిల్లలందరూ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో చక్కగా హోంవర్క్ రాసేస్తే తలెత్తకుండా ఉంటే టీచర్ గారు జోక్ ఎందుకు తీస్తారు? రాసుకెళ్ళని ఎందుకంటారు? స్టాండప్ ఆన్ ద బెంచ్ అని ఎందుకంటారు? ఆయనకు ఆ పనేముంది టీచర్ గారికి? వాళ్ళు ఎప్పుడైతే అల్లరి చేస్తారో, ఆకతాయి పనులు చేస్తారో, పదే పదే చేస్తారో, పక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ చేస్తారో, ఆ వ్యక్తిని గద్దిస్తాడు. ఆ వ్యక్తిని బెంచ్ మీద నిలబెడతాడు, ముందుకు రమ్మని చేతి మీద దెబ్బలేస్తాడు, లేకపోతే గుమ్మం దగ్గర కాసేపు నిలబడమంటాడు మోకాళ్ళ మీద. వెన్ దట్ పర్సన్ మిస్బిహేవ్స్, వెన్ దట్ పర్సన్ డిజోబేస్, వెన్ దట్ పర్సన్ బిహేవ్స్ లైక్ ఎ రెబల్, దారి తప్పిన తిరుగుబాటుదారుడుగా తయారైతే తండ్రి కాకపోతే వదిలేస్తాడు. తండ్రి అయితే చెవి పట్టుకుని ఇంట్లో తీసుకొస్తాడు. చెయ్యి పట్టుకునే సమయం దాటిపోతేనే చెవి పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెయ్యి పట్టుకునే సమయం దాటిపోతే, చెయ్యి పట్టుకుని రమ్మని చెప్పి లాక్కెళ్ళినా సరే రాకపోతే, మళ్ళీ కుక్కతోక వంతరగా అదే స్థలానికి పోతుంటే, చెయ్యి పట్టుకుంటే రాలేదు కనుక నువ్వు కొడుకు మనడు, మళ్ళీ వెళతాడు, చెవి పట్టుకుంటాడు.
అయ్యో నాకు నొప్పి వస్తుందంటే చెయ్యి పట్టుకున్నప్పుడు వస్తే ఈ చెవి పట్టుకునే పరిస్థితి నీకు ఉండదు కదా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోపలికి రారా అని మాట అన్నప్పుడు లోపలికి రాలేదు. దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని లాక్కొచ్చినప్పుడు అప్పుడు లోపలికి రాలేదు. ఇప్పుడు నొప్పి అంటే ఎలాగా? నేను వదిలేయటానికి కాదు చేయి పట్టుకోవటం, నేను వదిలేయటానికి కాదు ఈ చెవి పట్టుకోవటం, నిన్ను లోపలికి రప్పించి నా ఆస్తిని నీకు కట్టబెట్టి బాగా బ్రతికేలాగా నిన్ను తయారు చేయాలి. దేవుని మనకి స్తోత్రం. నా పేరు నిలబెట్టేలాగా నిన్ను తయారు చేయాలి. అది దేవుని వాంఛ. దేవుని మనకి స్తోత్రం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుకొనుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మలను చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎక్కడైనా ఉంటాడా? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు కదా. మీరు ఒకవేళ పాలు పొందని ఎడల ఆయనకు పుట్టలేదన్నమాట. దుర్బీజులు అంటే చెప్పండి, మీరు ఆయనకు పుట్టినవారు కాదు, ఎవరికో పుట్టోళ్ళు. బీజం అంటే విత్తనం. బీజం అంటే విత్తనం. ఆయన మాట మీరు వినటం లేదంటే మీరు ఆయనకు పుట్టినోళ్ళు కాదు, ఆయన వలన పుట్టినోళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. మీరు పుట్టారు కానీ వేరే వాళ్ళ వల్ల పుట్టారు. ఆయన వల్ల పుట్టిన వాళ్ళు ఆయన మాట వింటారు. వేరే వాళ్ళ వల్ల పుట్టినోళ్ళు మాట వినరు. ఒక చోట బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటాడు, మరొక చోట యేసుప్రభు కూడా దాదాపు అంత మాట కూడా ఆ పరిశీలను చూస్తూ శాస్త్రుని చూస్తూ అన్నాడు 2-3 చోట్ల. యేసుప్రభు కూడా సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మనుషులు పట్టుకుని సర్ప సంతానం అంటాడు. సర్ప సంతానం సర్పాలే కదండి. కాకి పిల్లలు కాకులే కదా, పావురం పిల్లలు పావురలే కదా, గాడిద పిల్లలు గాడిదలే కదా. సర్ప సంతానం అంటాడేంటి? వాళ్ళేం సర్పాలు కాదు కదా, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, నీలాగా నాలాగా ఉన్నారు. ఈ మాట అంటున్నాడంటే సర్ప స్వభావం. సర్పం అంటే ఆది కాండం దగ్గరికి పోవాలి, ఏదైనా తోటలోకి పోవాలి. అబద్ధికుడు సాతాను స్వభావం, తిరుగుబాటు స్వభావం, మాట వినని స్వభావం, రెచ్చిపోయే స్వభావం, తల వంచని స్వభావం, అబద్ధములు ఆడుట యందు ఆనందించే స్వభావం. మొదటి నుంచి మీ తండ్రి అబద్ధికుడే, అబద్ధములకు జనకుడు, అబద్ధములాడేవారికి జనకుడు. దేవునికి స్తోత్రం. మన తండ్రి, మా తండ్రి ఆయన సత్యమునకు జనకుడు. దేవుని మనకి స్తోత్రం. ఆయన సత్యం, ఆయన మాట సత్యం, ఆయన బీజం సత్యం, ఆయన బ్లడ్ సత్యం, ఆయన ఊపిరి సత్యం, ఆయన ప్రతి అణువు సత్యం, ఆయన మహిమ సత్యం, సమస్తము సత్యమే. ఆయనకు పుట్టిన వాళ్ళలో ఆయన బ్లడ్డే ఉంటుంది. వాళ్ళు సత్యాన్ని అంగీకరిస్తారు, సత్యాన్ని మాట్లాడతారు, సత్యం కాని దాని దగ్గరికి వెళ్ళరు, సత్యం కాని దానిని అంగీకరించరు, సత్యం కాని దానిని అసహించుకుంటారు. మా నాన్న సత్యం అని రోషంగా చెప్తారు. దేవునికి స్తోత్రం. మీరు మీ తండ్రికి తగినట్టుగానే ఉన్నారంటాడు యేసయ్య ఒక చోట. మీ బుద్ధి, మీ తిరుగుబాటు, మీ అవిధేయత, మీ మాటల తీరు, ఆ రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటే మీ తండ్రి ఎవరో తెలిసిపోతూ ఉంది. తిరుగుబాటు నేర్పించాడు, తిరగబట్టు నేర్పించాడు, లౌక్యంగా తిరగబడేలా చేశాడు. ఏదేం తోటలో జరిగింది? అబద్ధములకు జనకుడు. మీ తండ్రి ప్రారంభం నుంచి కూడా అబద్ధికుడే. అబద్ధముల యందు మహిమపరచబడేవాడు, అబద్ధముల మీద సింహాసనం వేసుకుని కూర్చునేవాడు, అబద్ధపు ఆరాధన యందు ఆనందించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుర్బీజులు అంటే మీరు నాకు పుట్టినోళ్ళైతే అంత మాట. మీరు నా కడుపున పుట్టినోళ్ళైతే, నా వల్ల పుట్టినోళ్ళైతే, మీరు దారి తప్పితే నేను చూస్తూ ఊరుకోను, తీసుకొస్తా, దారిలో పెడతా, సమస్తం మీకు అప్పచెప్తా. నేను దారిలో పెట్టకపోయినా మీరెవరో అన్నట్టు, నా పిల్లలు కాదన్నట్టు, లేదా దారిలోనికి నేను పెడుతుంటే నువ్వు నా చేయి పట్టుకోవటం నీకేం హక్కు ఉంది? చెవి పట్టుకోవటం నీకేం హక్కు ఉంది? నీ ఇష్టమేంటో చెప్పు, ఇష్టమైతే చేస్తా, లేకపోతే పోతా, నీకేం హక్కు ఉంది నా మీద అన్నట్టుగా ఆ వ్యక్తి, ఆ యవ్వనస్తుడు, ఆ కొడుకు అంటుంటే ఖచ్చితంగా ఇరుగు పొరుగు అనుకుంటారు. బహుశా కొడుకు అయి ఉండడు,
కడుపున పుట్టినోడు అయి ఉండడు. ఎందుకంటే ఇలా మాట్లాడాడు కొడుకు. దేవునికి స్తోత్రం. మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు లోక సంబంధంగా ఉదాహరణ చెప్తున్నారు అక్కడ పౌలు. శరీర సంబంధంగా చూస్తే, లోక సంబంధంగా చూస్తే, మన కుటుంబాలను మనం చూసుకుంటే, శరీర సంబంధంగా మనలను కన్న తండ్రులు, శరీర సంబంధంగా మనలను కన్న తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. అంటే మంచి చెడ్డలు నేర్పించేవారై ఉన్నారు, భయభక్తులు నేర్పించేవారై ఉన్నారు, మర్యాదలు నేర్పించేవారై ఉన్నారు, మన్ననలు నేర్పించేవారై ఉన్నారు, నడవడికలు ప్రవర్తనలు నేర్పించేవారై ఉన్నారు. నేర్పించేటప్పుడు తిరగబడినా, నేర్చుకోవటంలో కొంచెం ఆలస్యమైనా వారు ఆయా రీతులుగా ప్రయాసపడి గద్దించి హెచ్చరించి ముద్దులు పెట్టి ఏమేమో బహుమానాలు ఇచ్చి మనలను క్రమంగా నడిపించడానికి వాళ్ళు బుద్ధి చెబుతున్నారు కదా. దేవుని మనకి స్తోత్రం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, అంటే క్రమశిక్షణలో పెంచేవారు ఉన్నారు. మనం కూడా అమ్మ నాన్న అని ఎరిగి భయభక్తులు కలిగి వారి పట్ల ఉన్నాం మనం. అలాగైతే అదే నిజమైతే, ఆ ఉద్దేశమే మీకుంటే, అవగాహనే మీకుంటే, మరి ఆత్మలకు తండ్రి అమ్మో అమ్మ అంటున్నావే, అమ్మో నాన్న అంటున్నావే, అమ్మో నాన్న బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు అంటూ అటెన్షన్లోకి వచ్చేస్తున్నావే. ఎందుకు అలా భయపడిపోవాలి? ఎందుకు అలాగ హడావుడి పడిపోవాలని అంటే, నాన్న అమ్మో బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, నా కన్న తండ్రి అంటున్నావు కదా. అలాగైతే ఆ అవగాహన నీకుంటే, ఆ సత్యం నీకు తెలిస్తే, అంతగా నీకు ఆ జ్ఞానం ఉంటే, శరీరానికి తండ్రి అయిన ఆ తండ్రి మాటలు వినటానికి నువ్వు అంత హడావుడి పడిపోతున్నావే, మరి ఆత్మకు తండ్రి ఇంకెంత ఘనముగా ఆయన మాటను వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండగా వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం కదా. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భయభక్తులు కలిగి ఉన్నాం. అమ్మ నాన్నల పట్ల భయభక్తులు కలిగి ఉంటేమి. అట్లయితే అలాగైతే ఇప్పుడు వినండి, ఆత్మలకు తండ్రి అయిన వానికి, యెహోవాకు, పరిశుద్ధుడికి, పరిశుద్ధాత్మకు, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడాలి, తక్కువగా కాదు. మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. బ్రతుకుట అనేది భూమి మీద ఉన్నంతవరకే ఆ మాటకు అర్థం, ఆ మాట వర్తిస్తుంది. సమాధిలోకి వెళ్ళాక బ్రతుకుటనే అసలు అర్థం చెప్పటమే అనవసరం. పరలోకం వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలంటే అని చెప్పటం అక్కడ కూడా అనవసరం. ఇంకా అక్కడ బ్రతకటం చచ్చిపోవటం ఏముండదు. నువ్వు ఎలా బ్రతకాలంటే, ఎలాగుండాలంటే, ఎలా కూర్చోవాలంటే, ఎలా ఆరాధన చేయాలంటే, ఎలా నమస్కారం చేయాలంటే ఆ పాఠాలు ఏమి అక్కడ ఉండదు. బ్రతుకుట కొరకు మంచి చెడ్డలు, బ్రతుకుట కొరకు ఆ విధి విధానాలంతా కూడా భూ సంబంధంలో శరీరంలో మనం ఉన్నంతసేపు ఇక్కడ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి పరలోకమందున్న ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మనము ఈ బ్రతుకు కాలములో ఈ శరీరంలో ఉన్నప్పుడు మరింతగా లోబడి బ్రతకాలి కదా. ఆయన నీకు తండ్రి అయితే ఖచ్చితంగా నువ్వు లోబడాలి కదా. నువ్వు ఆయనకు కొడుకువైతే ఖచ్చితంగా లోబడాలి కదా. లోకరీతికి అమ్మ నాన్న ఉన్నారు కమని నీవు ఆయన కృపచేత తండ్రిగా ఉండటానికి ఇష్టపడి నీ చేయి పట్టుకోవటం, చేయి చాపి ఉండగా చాలా కాలం నాకు ఇష్టం లేదు అన్నావు. చివరికి ఒకరోజు సత్యం తెలిసింది, అమ్మో సమయం మించిపోతే దురదృష్టవంతుడిని అయిపోతాను అనుకుంటూ చటాలున చాపి ఉంచిన ఆ దైవుని చేయి పట్టుకున్నాను. వెంటనే కొడుకుగా ఆయన దగ్గర తీసుకున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాగున నువ్వే కదా అంగీకరించావు ఆయన తండ్రిగా ఉండటానికి. నువ్వే కదా అంగీకరించి నువ్వు నాకు తండ్రిగా ఉంటానంటే అంతకన్నా నాకు ఇంకేం భాగ్యమయ్యా అని కొడుకుగా ఉండటానికి ఇష్టపడే కదా చేతిలో చేయేశావు. ఆయన స్వాస్థ్యానికి వారసుని అవ్వాలనే కదా నీ కొడుకుగా ఉంటానయ్యా, నన్ను కొడుకుగా చేసుకోవయ్యా, నాకు తండ్రిగా ఉండయ్యా అని కన్నీరు పెట్టుకున్నావు కదా. ఆ శాంతి, ఆ సమాధానం, ఆ స్వస్థత, ఆ కాపుదల, సంరక్షణ
ఆ ప్రత్యేకమైన పవిత్రత, వెలుగు, ఆనందము, సంతోషము, ఘనత అవన్నీ నీ ఆస్తులు. అవి నాకు కావాలి, నీకు ఇస్తాను, నేను నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాను, నిన్ను కొడుగ్గా చేసుకోవాలనుకుంటున్నాను అంటూ సువార్త రూపంలో చేతులు చాపాడు ఆయన. దినమెల్లా చేతులు చాపి ఉంచాడు ఆయన. దినమంటే పగలు రాత్రి. దేవుని మనకి స్తోత్రం. దినమెల్లా చేతులు చాపి ఉంచాడు ఆయన. నిన్ను కొడుగ్గా చేసుకుంటాను, ఊరికి నేను చేసుకుంటాను, నువ్వేం చేయాల్సిన పని లేదు, నిన్ను కొడుగ్గా చూసుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర ఇదంతా ఆస్తుంది, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఇదంతా నీకే, నీ ఇష్టం అంటూ చేయి చాపి దినమెల్లా ఆయన పిలుస్తూ ఉన్నాడు సువార్త రూపంలో. ఆలస్యం చేశాను, ఆలోచన చేశాను, ప్రశ్నించుకున్నాను. చాలా కాలం ఆయన చేతులు చాపి ఉంచినా సరే చూద్దామలే అనుకున్నాను. చివరికి సత్యం తెలిసింది, నిర్ణయం తీసేసుకున్నాను. తీసుకుని చేపట్టుకున్నాను, రక్షణ పొందాను. ఆయన దగ్గరికి వెళ్ళినట్టు అర్థమేం చెప్పండి? నువ్వు నాకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడి చేతులు చాపావు, నాకు కూడా ఇష్టమేనయ్యా. దేవునికి స్తోత్రం. నీవు నాకు తండ్రిగా ఉండాలని నేను కూడా ఇష్టపడుతున్నాను, అంగీకరిస్తున్నాను. అలాగే నన్ను కొడుకుగా చేసుకుంటానని చేయి చాపావు. నా స్వాస్థ్యమంతా నీకు ఇస్తాను అని చేయి చాపావు. నీకు చావు లేకుండా ఉంచుతానని చేయి చాపావు. నేను ఉండే చోట్ల నువ్వు కూడా ఉంటావు, నీకు అసలు మరణమే ఉండదు అని బహుమానంగా చేయి చాపావు. గనుక నిన్ను తండ్రిగా అంగీకరించడమే కాదు, నేను నీకు కొడుకుగా ఉండటానికి కూడా నేను అంగీకరిస్తున్నాను. అది రక్షణ. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తండ్రిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మనం ఇష్టపడకపోతే ఆయన చేతులు ఇంకా చాపే ఉంచేవాడే. మనం ఇష్టపడలేదు కనుక ఆయన చేతులు వెనక్కి తీసుకోలేదే. హృదయం అనే వాకిలి దగ్గర తలుపు తడుతూనే ఉన్నాడే, తీసే వరకు ఓపికతో ఉన్నాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత దీనుడై ఉన్నాడే, నిన్నెంత ప్రేమించి ఉన్నాడే. కనుక నీ అనుమతి కోసం, నీ అంగీకారం కోసం, అది కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించి ఆయన పిలుపును తో ఏకీపిస్తావని వేచి ఉన్నాడు. అలాగే నువ్వు జ్ఞానంతో పట్టుకున్నావు. నువ్వు చేయి పట్టుకున్నావంటే నువ్వు ఇష్టపడితే ఆయన ఇష్టపడటం కాదు. లేదు, ఆయన తన ఇష్టాన్ని తెలియచేసి ఉంటే ఆ రోజు నువ్వు ఆయనతో ఏకీవించావు, ఆయన ఆలోచనతో ఏకీవించావు. నాకు కూడా ఇష్టమే అన్నావు. దేవుని మనకి స్తోత్రం. నాకు కూడా ఇష్టమేంటి? నువ్వు నాకు తండ్రిగా ఉండు, నాకు ఇష్టమే. నేను నీ కొడుగ్గా ఉంటాను, కొడుగ్గా ఉండటం కూడా నాకు ఇష్టమే. దేవుని మనకి స్తోత్రం. అలాగే ఎప్పుడైతే అన్నానో ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. కేవలం ఆశీర్వాదాలు ఆస్తులవటమే కాదు, నన్ను క్రమపరిచే విషయంలో ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. నేను ఆయనకు కొడుకుగా ఉండటానికి ఇష్టపడి ఆయన చేపట్టుకున్నాను కనుక ఆ దత్తత స్వీకార మహోత్సవంలో ఆ యేసు రక్తంలో కూర్చున్నాను కనుక ఆ రక్తంతో నన్ను ఆయన కడిగి శుద్ధి చేసి తన కొడుకుగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. రక్తంతో కడిగిన తర్వాత ఎంత ఒద్దికగా కూర్చున్నానో, ఎంత ముచ్చటగా కూర్చున్నానో. ఆయన ఒళ్ళో కూర్చున్నప్పుడు నాకు తండ్రి అయ్యాడు అని మురిసిపోయాను. నాలాంటి అపవిత్రునైన కొడుకుగా చేసుకున్నాడు, నాకెంత భాగ్యం అనుకున్నాను. తీరా నేను కుడికి తొలగుతుంటే బాబూ అన్నాడు, ఎడమకు తొలగుతుంటే కాదురా అన్నాడు. అక్కడెక్కడికో అని ఆలోచన చేస్తుంటే నీ ఆలోచన తప్పు, ఆగు అన్నాడు. వెంటనే నాకు ఆయాసం మొదలైంది. ఒళ్ళో వచ్చాను, ఆయన వెనకాల చాలా ఉన్నాయని వచ్చాను. అబ్బో ఆయన అది ఇస్తాను ఇది ఇస్తానంటే వచ్చేసాను. కానీ అలా చూడనివ్వడు, ఇలా చూడనివ్వడు, అక్కడికి వెళ్ళనివ్వడు, ఎక్కడికి వెళ్ళనివ్వడు అని అనుకుంటున్నాను. కానీ అక్కడికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టేవాడు కాదు ఆయన. చేయకూడనివి చేయకుండా ఉండేలా చేసేవాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే అలాగునే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అది మన బాధ్యత. ఆయన బాధ్యత తండ్రిగా మనకు బుద్ధి చెప్పాలి, మన బాధ్యత పిల్లలుగా లోబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే సంబంధానికి విలువ, అప్పుడే ఆ తండ్రి బిడ్డల అనుబంధానికి ఒక గౌరవం. దేవుని మనకి స్తోత్రం. ఒక సన్మానం, లేకపోతే అవమానం ఎబ్బెట్టుగా ఉంటుంది. అక్కడ అల్లరి ఉంటుంది,
అక్కడ ఆయాసాలు ఉంటాయి, వాదాలు ఉంటాయి, దూషణలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి, విసుగులు ఉంటాయి. కనుకనే ప్రభు అంటాడు, ఆ రెస్పాన్సిబిలిటీ మీరు మెయింటైన్ చేయాలి. ఇటు తల్లిదండ్రులు, అటు పిల్లలు కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. ఆరవ అధ్యాయం. తండ్రుల గురించి, పిల్లల గురించి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా సంఘములో ఉన్న ఆ బాధ్యతలు కలిగి ఉన్న ఆ వయసు తారతమ్యాలతో ఉన్నటువంటి వారితో తెలిసేలాగా వ్రాయించినటువంటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇక్కడ లోకరీతిగా శరీర సంబంధమైన విశ్వాసులైన తండ్రులతోనూ, అలాగే విశ్వాసంలోకి వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలాగుండాలో 6వ అధ్యాయం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లలారా, ప్రభువునందు ప్రభువును బట్టి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మం. విధేయులై ఉండకపోతే అది అధర్మం, అక్రమం. దేవుడు డిసిప్లిన్లో పెడతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఆయురారోగ్యాలతోనూ బ్రతుకుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటితో వదిలేసారా పరిశుద్ధాత్ముడు? తండ్రులారా, ఇప్పుడు తండ్రుల బాధ్యత. ముందేమో పిల్లల రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాడు, హౌ టు బిహేవ్ అండ్ హౌ టు రెస్పెక్ట్ ద పేరెంట్స్. ఇప్పుడు తండ్రులతో మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులతో. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో, శిక్ష అంటే శిక్షణ అనలేదని కాదు, అక్కడ ప్రభు యొక్క పనిష్మెంట్లో కాదు, క్రమశిక్షణ అని అర్థం. అక్రమం చేస్తే క్రమములకు తీసుకురండి. తండ్రులరా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ ప్రభు యొక్క వాక్యపు బోధలోనూ అవగాహనలోనూ వారిని ఉంచాలా, పెంచాలా? ఉంచుతూ పెంచాలా, పెంచుతూ ఉంచాలా? రెండు అవసరమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉంచాలంటే ఓ బొమ్మలా అక్కడ పడేస్తాం. 10 బొమ్మలు అక్కడ పడేసి 10 మిఠాయిలు అక్కడ పడేసి తలుపేసుకుని ఆడుకోరా బాబు అంటే ఉంచటం. అది ఉంచటం మాత్రమే కాదు, పెంచటం. అలాగే ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయం మర్చిపోలేదు కదా, సోమవారం చదువుకున్నాం. నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటే దేవునికి పిల్లలుగా చెయ్యండి. పిల్లలు కూడా వాళ్ళు ఇష్టపడతారు, సువార్త విని అవును మాకు ఇష్టం అంటారు. వాళ్ళని నాకు పిల్లలుగా చెయ్యండి. అలా కన్న తర్వాత వాళ్ళని అలా వదిలేయండి, అలా ఉంచేయండి అనలేదు. వాళ్ళను పెంచండి, తయారు చేయండి, తర్ఫీదు ఇవ్వండి. ఎలాగునా శిష్యులుగా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పెంపకం గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. తండ్రి అన్నవాడు పిల్లలను పెంచుతాడు, క్రమశిక్షణలో పెంచుతాడు, ప్రభు పట్ల ఉండవలసిన తాత్పర్యాలు పెంచుతాడు, దానికి తగినటువంటి బోధ చేస్తాడు. ఆ బోధలో నుంచి తప్పిపోతుంటే క్రమశిక్షణలో పెడతాడు. ఇందాక చెప్పాను కదా, కళ్ళెరి చేసి పిలవటం ఒకటి, దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని లాగి మళ్ళా మార్గంలో పెట్టడం రెండవది, చివరిగా చెవి పట్టుకోవటం. అది బహుశా చివరి వ్యవహారమేమో. దేవునికి స్తోత్రం. పెంచాల్సిందే, పెంచాల్సిందే, పెంచాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తండ్రి యెహోవా దేవుడు
ఆత్మకు తండ్రి, నీ ఆత్మకు తండ్రి, నీ ఆత్మ క్షేమం కోరేవాడు, నీ ఆత్మ నిత్యత్వం కోరేవాడు, నీ ఆత్మ శాంతి కోరేవాడు, నీ ఆత్మ మహిమలో ఉండాలని కోరిక కలిగి చేపట్టుకుని భూమి మీద ఉండగా నీతో పాటు ఉండి భూమిని విడిచిపెట్టాక తనలోనికి కలుపుకునేవాడు, తన దగ్గరికి చేర్చుకునేవాడు నీ ఆత్మకు తండ్రి. దేవునామానికి స్తోత్రం. తండ్రి అంటే ఏంటి చెప్పండి? నేను కన్నాను కొడుకు రోజు పాట పాడటం కాదు, పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి. కనుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ అంటాడు, ఆయన నీ ఆత్మకు తండ్రి కనుక, పరమాత్ముడు కనుక తప్పక నిన్ను పెంచుతాడు. ఆ డిసిప్లిన్లో పెట్టడం అంటే ఏదో జరగకూడదు జరిగిపోతుందని నువ్వు అనుకోవద్దు. దేవుడు ప్రేమమేడు, ఎందుకు పరీక్ష చేస్తాడు అంటూ ఆ విపరీతమైన పనికిమాలిన విశ్వాసులకు మీరు వెళ్ళొద్దు. ఆయన తండ్రి కాబట్టే నీకు బుద్ధి చెబుతున్నాడు, ఆయన నీకు బోధకుడు కాబట్టే బుద్ధి చెప్తున్నాడు, నువ్వు ఆయన కొడుకు కాబట్టి నిన్ను పట్టించుకుంటున్నాడు. గతంలో ఒక్కసారి ఈ మాటలు ధ్యానం చేసుకున్నప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పినట్టు గుర్తు. 3 పిల్లలు బురదలో, పందులు బొర్లుతున్నాయి అందులో, ఈ 3 పిల్లలు ఆ బురదలో పొంది ఆటల కింద ఆడుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు వేసుకుంటున్నారు. అది ఆటగా ఉంది వాళ్ళకి. ఒక స్త్రీ అంత దూరం నుంచి కేకలేసుకుంటూ వచ్చేస్తూ ఉంది. పిల్లలు 3 ఇలా చూశారు, నవ్వుకుంటా మళ్ళా బురదలో ఆడుకుంటున్నారు. ఇంకా దగ్గరికి వచ్చింది, కేకలేస్తా మళ్ళా చూశారు, మళ్ళా నవ్వుకుంటూ బురదలో ఉన్నారు. చటాలున అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడి ఒక పిల్లోడు మాత్రం గట్టిగా చేయబట్టుకుని పైకి లేపింది, విసురుగా లాగింది. 10ంటికి ఈ బురదతో నీకేం పని, నీ పని అంటూ ఈడ్చుకుపోతా ఉంది. ఈడ్చుకుపోతావంటే ఆ పిల్లోడు అంటాడు, వాళ్ళిద్దరిని ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు ఈడ్చుకెళ్తున్నావు అంటే తల్లి అంటుంది, కాదు ఆమె అంటుంది, వాళ్ళు నాకు పిల్లలు కాదు, వాళ్ళ సంగతి వాళ్ళ తల్లులు చూసుకుంటారు. కేకలేయటం వారికి నాకు, కానీ నా కొడుకు గనక కేకలేసి ఊరుకోను, చెయ్యి బట్టి లాక్కుపోతా. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది వ్యత్యాసం. దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు, దేవుడు భుజం పట్టుకున్నాడు, దేవుడు లాగేస్తున్నాడు. కాదు, నేను క్రమం తప్పుతుంటే నా మంచి కొరకు, నా మేలు కొరకు నన్ను ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టడానికి సిద్ధపడుతూ నాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే, కనకపు సింహాసనమున కుక్క సునకము కూర్చుండతగునా అన్నట్టు లోకరీతిగా పద్యాలు మనం చదివాం కదా. ఒకప్పుడు సునకపు బుద్ధి నాది, కానీ ఇప్పుడు కనకపు సింహాసనం మీద కుమారుడుగా చేసుకుని కూర్చోవటానికి ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటే నేను కుక్కలా కూర్చోవటానికి, అంటే ఇష్టానుసారంగా దిగిపోవటము మళ్ళీ రావటము, చేయకూడని పని చేయటము. ఆయన తన ఎదుట పేజీలు తిరగబడిపోయినాయి. సంఘం గురించి వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. అంటే తండ్రి, ఆత్మకు తండ్రి, మీ ఆత్మకు తండ్రి ఆయన మిమ్మల్ని క్రమపరచకుండా ఉంటాడా? ఆయన బోధించింది ఆయన చేయకుండా ఉంటాడా? అదన్నమాట. వాట్ హీ ప్రీచెస్ హీ విల్ డెఫినెట్లీ ప్రాక్టీస్. వాట్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ డెఫినెట్లీ హీ విల్ టీచస్. పరిశుద్ధాత్మ అలాగా, పరిశుద్ధాత్మ తండ్రులకు పాఠం చెప్తున్నాడు. మీ పిల్లలను పెంచండి, భయభక్తులు పెంచండి, బుద్ధి చెప్పండి, క్రమపరచండి అని ఆత్మదేవుడు సంఘంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆ మాట చెబుతూ తాను తండ్రి అనే సంగతి మర్చిపోతాడా? తనకు బాధ్యత ఉన్నదనే సంగతి మర్చిపోతాడా? లోకరీతిగా, శరీరీతిగా సంఘంలో ఒకప్పుడు తన మహిమలోకి రాబోతున్న ఈ శరీర సంబంధమైన తండ్రులకు చెప్తున్నాడు, మీ పిల్లల్ని వదిలేయకండి, వాళ్ళకి ఇష్టానికి వదిలేయకండి, ప్రభువునందు భయం పెట్టండి, ప్రభు అంటే గౌరవం వచ్చేలా చూడండి, ప్రభు ముందు తల ఉంచేలా చూడండి, ప్రభు దగ్గరికి వచ్చేలా చేయండి, ప్రభుకు భయపడేలా చేయండి, ప్రభుతో సహవాసం అందుకునేలా చేయండి, ప్రభు ప్రేమను రుచి చూపించండి, వదిలేయొద్దు తండ్రులారా, పెంచండి ప్రభు పట్ల భయభక్తుల్లో అని చెప్పిన ఆత్మదేవుడు తాను నా ఆత్మకు తండ్రి ఉన్నప్పుడు నా పెంపకంలో నిర్లక్ష్యంగా ఉంటాడా? ప్రేమ ప్రేమ ప్రేమ, నేను ప్రేమ స్వరూపిణి, శాశ్వత ప్రేమతో ఉంటాను, కళ్ళు మూసుకుంటాను. నోవే. దేవుడు ఖచ్చితంగా మరీ ఎక్కువగా నన్ను క్రమశిక్షణలో పెడతాడు. ఎందుకంటే నేను భూమి మీద
లోక సంబంధమైన ఘనతలు పొందటానికి ఈ క్రమశిక్షణ అవసరమేమో కానీ నేను రేపు ఆయన మహిమలోకి వెళ్ళపోతున్నాను. ఇంకెంత క్రమంగా ఉండాలి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగున పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగానో బోధిస్తున్నాడు. 3 వచనాలు చదువుకుందామని చెప్పాను. మొదట వచ్చినప్పుడు ఆ పదాల దగ్గరే ఉండిపోయాం. పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. ఎంత దగ్గరగా తీసుకెళ్తున్నాడంటే మీ సంగతి ఏంటో కానీ నన్నైతే పక్కగా పిక్చర్ అంతా చూపించేస్తున్నాడు. ఇక నాకు తెలియలేదు, నాకు అర్థం కాలేదు, ఇలా అనుకోలేదు, ఇలా ముందే తెలుసుంటే అనేటటువంటి వంకలేమి నేను పెట్టక్క లేకుండా పూర్తిగా దేవుడు నాకేమవుతాడో తనను తాను బయలుపరిచేసుకుంటున్నాడు. నేను ఆయనకి ఏమవుతానో నాకు చెప్పేస్తున్నాడు. ఆయన నా విషయంలో ఎలా ఉంటాడో చెప్పేస్తున్నాడు. నేను ఆయన పట్ల ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అది చెప్పేస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం. ఆదివారం ఆరాధనకు వచ్చినా ఇలాంటి ప్రత్యేక ప్రార్థనలో ఉన్నా ఈ విషయాలు మనం అవగాహనలో తెచ్చుకొని అలాగున ఉండటానికి మనం ప్రయత్నించాలి. అది దేవునికి ఇష్టం. అలా ఉండుట దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, 2వ వచనం చదువుకుందాం. ఇంత వివరంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నాను. సమూయేలు గ్రంథం 2 సమూయేలు పాత నిబంధన అంటే తండ్రి కొడుకు క్రమశిక్షణ గద్దిస్తాడు అనే సబ్జెక్టును బట్టి పాత నిబంధనలో సమూయేలు గ్రంథం, క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక. మరొక మాట, ఇటు క్రొత్త కాదు పాత కాదు, పరలోకపు డిసిప్లిన్. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట. నిన్నటి మాట వేరండి. ఈరోజు దేవుడు పాలసీ మారిందంటే కుదరదు. నిన్నటి మాట అంటే పాత నిబంధన, నేటి మాట అంటే కృపాకాలం క్రొత్త నిబంధన, రేపటి మాట అంటే రాబో సంగతులు ప్రకటన గ్రంథం. ఆ మూడిటిల్లో కూడా ఇవే వచనాలు ఉన్నాయి. అంటే ఎంత ఖచ్చితం, ఎంత అవసరం, అవి ఎంతగా దేవుడు పట్టించుకుంటాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలు గ్రంథం, దినవృత్తాంతాలు కాస్త వెనక్కి వెళితే రాజుల గ్రంథం వస్తుంది. ఆ రాజుల గ్రంథానికి కొంచెం వెనక్కి వెళితే సమూయేలు గ్రంథం వస్తుంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం మనం చదవబోయే వచనానికి లింకు. మనం చదవబోయే వచనం నేను మాట్లాడుకున్నాం కదా, 14, 15 వచనం చదువుకున్నాం. ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడా, ఎవరితో అయినా చెప్పిస్తున్నాడా అని కాస్త క్లారిటీ రావాలంటే అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేసేయాలి. 7వ వచనం 1 నుంచి చూడండి, 4 వరకు లేదా 5 వరకు చదువుతున్నాను. ఒకసారి స్తోత్రం చెబుదాం. చాలా నిశ్శబ్దంగా ఉన్నా, నిద్రపోతున్నారేమో అనుకోనా, చాలా సీరియస్గా వింటున్నారనమాట. ఈ మాటలన్నీ మీ ఆత్మలోకి వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఎవరంటున్నారు, ఎక్కడంటున్నారు, ఎవరితో అంటున్నారు, లేదా ఎవరితో చెప్పిస్తున్నారు అనే మాటలు. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగ చేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతాను అను ప్రవక్తను పిలువనంపించాడు. పిలుచుకు రమ్మని చెప్పాడు. 2వ వచనం, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా నివసించుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉందయ్యా, నాకేం బాగోలేదు అంటున్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేనేమో దేవదారు మ్రానులతో కట్టిన మహాభవంతిలో ఉంటున్నాను, దేవుని మందసమేమో ఆ రంగురంగుల గుడారాల్లో ఈ ఎండకు వానకు గాలికి ప్లేస్ ఏం బాగాలేదు, ఆ నివాసం ఏం బాగాలేదు అని అంటున్నాడు. దేవుని మందసము డేరాలో నిలిచి ఉందనగా నాతాను 3వ వచనం, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు,
నీకు తోచినదంతా నెరవేర్చు అన్నాడు. అంటే దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి. నేను మంచి భవనంలో ఉన్నాను, దేవుడికి ఏమీ కట్టలేదు. నేను పేదవాడినైతే నాకు ఎలాగో సాధ్యం కాదు. నేను రాజును, వెండి బంగారము సింహాసనాలు మడలు మాణిక్యాలు విరివిగా గదుల నిండా ఉన్నాయి. ఇప్పుడైనా నేను దేవునికి ఒక మహా చక్కటి మందిరం నిర్మించకపోతే ఏం ప్రయోజనం? నేను ఇక్కడ ఉండటం, ఆయన సన్నిధి అక్కడ అని ఆశపడుతూ ఉంటుంటే దేవుడు నాతాను ద్వారా చెప్పించాడు, నువ్వు కాదు నీ కొడుకు చేత కట్టించుకుంటాను అన్న సందర్భం. దేవునికి స్తోత్రం. నాతాను ఏమంటున్నాడు? దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకేమనిపిస్తే నీకేం తోచితే అది చేసేవయ్యా, నీకు తోచినదంతయు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మొదటి నుంచి ఆయన అలాగే చేస్తున్నాడు. అయితే నాతాను అలా చెప్పిన తర్వాత ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుతో చెప్తున్నాడు, అబ్బాయి దేవుడు నీకు తోడు, నువ్వు దేవుని హృదయానుసారుడువు, గొలియాతును జయించావు, దేవుని గురించి చాలా దగ్గరగా ఉన్నావు, నువ్వు ఏమంటే అది దేవుడు చేసేస్తాడు, కనుక నీకు మంచి విషయమే, దేవుని కోసం ఆలోచన చేసావు, గుడి కోసం ఆలోచన చేసావు, మంచి మనసుతో ఆలోచన చేసావు, మంచి ఆలోచనే, గో హెడ్ అని చెప్పేసి వచ్చేసాడు తన ఇంటికి. వచ్చేస్తే రాత్రి నాతానుతో దేవుడు అంటున్నాడు, మొదటి మాట ఏమో ధర్మశాస్త్ర సంబంధంగా తనకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బట్టి దావీదు రాజా నీకేం కొదవయ్యా, కట్టేవయ్యా, 3 గడతావు 30 గడతావు అన్నట్టు. నేనంటాను శరీర సంబంధంగా భక్తిగా చెప్పేసేయచ్చు, కానీ దేవుడు దానికి అడ్డొస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి మళ్ళా వెళ్ళి నా సేవకుడగు దావీదుతో ఇలా చెప్పు. అర్థమైంది కదా? ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, లేదా ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్పమని ఎవరితో చెప్పిస్తున్నాడు. నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచూ సంచరించి తిని, ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టించండి, అయ్యయ్యో కట్టించలేకపోయారే అని నేను ఎప్పుడైనా అన్నానా? దేవునామానికి స్తోత్రం. ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి. గుడి కట్టించమన్నాడు అంటుంటాం. కట్టు అని అంటే దేవుడు చెప్పేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఎంత గుడి కడతారంటున్నాడు అక్కడ. ఏ పాటి గుడి కడతారు నాకు అంటున్నారు అక్కడ. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటికి ఎర్ర సముద్రంలోంచి పాయలుగా చేసి తీసుకొచ్చిన ఆ గుడారపు అనుభవం నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా కనపడ్డానా? ఇన్ని సంవత్సరాలు జరిగాయి, ఇన్ని తరాలు జరిగాయి, ఇన్ని అనుభవాలు జరిగాయి. ఏ రోజైనా ఎవరితో అయినా చెప్పానా, నన్ను గుడారంలో వదిలేశారు, నన్ను డేరాల్లో వదిలేశారు, మీరేమో భవనాల్లో ఉంటున్నారు, ఏ రోజైనా నా గుడి కట్టరేంటి, నన్ను గుడి కట్టకుండా వదిలేశారేంటి అని ఎవరినైనా అన్నానా? ఏనాడైనా అన్నానా? దేవునామానికి స్తోత్రం కలుగునుగాక అని అంటూ నాతాను చేత అలాగున మాట్లాడిస్తూ 11వ వచనం నుంచి చూస్తే, నీ శత్రువుల మీద నీకు దావీదు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానకు నేను నీకు తెలియచేదేమనగా, నేను నీకు సంతానమును కలగజేస్తాను. అంటే అప్పటికింకా సొలొమోను పుట్టలేదు అనుకోవాలి. నేను నీకు సంతానమును కలగజేస్తాను, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. మరెవరూ కాదు, సొలొమోను. 13వ వచనం, అతడు ఇంకా పుట్టలేదు, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు. అప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలన్నీ చదువుతుంటే ఆత్మచేత నడిపించబడటం, ఆత్మ ఆలోచనలకు వెళ్ళటం,
ఎంత అవసరం, లేదా దేవుడు ఎంత సునాయాసంగా చేస్తాడు అని మనం ఆలోచించేయాలి. అందుకే ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మనం ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. అవి భక్తిగా కనిపించినా, ఆ దేవుని కోసం అనిపించినా, అవి భక్తి కోసం చేస్తున్నా, దేవుని కోసం చేస్తున్నా, దేవుడు కాదనడు అంటూ ముందుకు పోకూడదు. నిదానించాలి, జ్ఞానంతో ఆలోచించేయాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. అది నా చేత చేయిస్తాడా, మరొకరి చేత చేయిస్తాడా? నా తరంలో జరుగుతుందా, మరొక తరంలో జరుగుతుందా? నా వల్ల జరుగుతుందా, మరొకరి ద్వారా జరుగుతుందా? దేవుని ఆత్మ నడిపింపు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ పుట్టబోయే బిడ్డ గురించి తన నామఘనత కొరకు ఆ బిడ్డ ద్వారా మందిరాన్ని కట్టిస్తాను అని అంటూ వాగ్దానం చేస్తూ, అతని రాజ్య సింహాసనముని నేను నిత్యముగా స్థిరపరుస్తాను అంటే అతనికి శత్రువు లేకుండా చేస్తాను, అజాత శత్రువుగా అతన్ని తయారు చేస్తాను, అతని వైపు ఎవరు కన్నెత్తి చూడటానికి కూడా వీలు లేకుండా, అసలు శత్రువే లేకుండా చేస్తాను. అతనికి నేను రాజ్యాన్ని, అతని సింహాసనాన్ని, అధికారాన్ని నిత్యము స్థిరపరుస్తాను కాదు, నిత్యము స్థిరంగా ఉంచుతాను. ఇంకా ముందుకెళ్ళి అంటున్నాడు దావీదు 14 వచనం, నేను రాబో దినాల్లో నీ కడుపున పుట్టబోయే నీ తరపు సంతానానికి నువ్వు కాదు, నేను తండ్రిని అయిపోతాను. దేవుని మనకి స్తోత్రం. నేను అతనికి తండ్రిని అయి ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఆ తర్వాత మాటే, అతడు పాపము చేసిన ఎడల, ఆజ్ఞాతిక్రమమే పాపం, తిరుగుబడిన ఎడల. ఇశ్రాయేలుకు అలవాటే కదండి, ఐగుప్తులోని చెరసందులు దాటి బయటకు రాగానే మారను బెదిరేటప్పటికి చంపేటాన్ని తీసుకొచ్చారా నువ్వును నీ దేవుడును. ఇప్పుడు ఏం తాగాలి, ఎక్కడ పోవాలి, చచ్చిపోవడానికి తీసుకొచ్చారా, అక్కడే బాగుంది మాకుంటూ వెంటనే తిరుగుబాటు, వెంటనే నొప్పించే మాటలు. అలాగ కాకపోయినా ఒకవేళ ఈ వ్యక్తి అయినా, ఏ వ్యక్తి అయితే యెహోవా నామ ఘనత కోసం మందిరాన్ని నిర్మిస్తాడో, ఏ వ్యక్తి చేత దేవుడు మందిరం నిర్మింప చేసుకుంటాడో, ఏ వ్యక్తికైతే రాజ్యం స్థిరపరిచి, రాజ్యపు క్షేమాన్ని స్థిరపరిచి, ఒక తండ్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడు, ఒక కొడుకుగా చూసే అనుభవాలు తీసుకొచ్చేస్తాడు, అంతగా దేవుడు తండ్రిగా దగ్గరైపోయి, అంతగా ఆ కుమారుని కొడుకుగా స్వీకరించి, కంటికి రెప్పలాగా దావీదు లేకపోయినా సరే కన్న తండ్రి మాదిరిగా చూసే అనుభవంలో ఉన్నను, ఒక్కవేళ అతడు పాపం చేస్తే, ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో దేవుడు తండ్రి అయిపోయి ఉండగా, ఆ వ్యక్తిని దేవుడు కొడుకుగా చేసేసుకుని ఉండగా, ఏంటంటే 24 గంటలు నీడగా తోడుగా ఉండగా నా కుమారుడా అని మాట్లాడతాడు, తండ్రి అని మాట్లాడతాడు. అసలు ఇద్దరు అలాగునుండగా ఇంకా పాపం చేసే అవకాశం ఎక్కడుంది? తండ్రి దేవుడు అంత దగ్గర అయిపోతే ఇంకా ఆయన తిరుగుబాటు చేసే అవకాశం ఎక్కడుంది? అవకాశం లేకపోతే ఎందుకు దేవుడు మాట అంటాడు? ఒకవేళ ఫ్యూచర్లో అలా స్థిరపడిన తర్వాత నేను తండ్రి అయినై ఉన్నాను, అతను నేను కొడుకుగా చూసుకున్నాను, అతనికి అన్నీ నేను ఇచ్చిన తర్వాత ఏమో మనసు చెదిరి చంచలమై ఒకవేళ పాపం చేస్తే, ఎందుకంటే శరీరం దేవునికి స్తోత్రం. అతడు పాపము చేసిన ఎడల నరుల దండం, అంటే అమ్మ నాన్న చేతుల్లో ఉన్న బెత్తం అన్నట్టు, నరుల దండంతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ. తెగులు అన్నాడా, తగులు అన్నాడా? సొలొమోను గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు డిసిప్లిన్లో పెట్టేటప్పుడు దెబ్బలు, అంటే దానికి వేరే వేరే ఉదాహరణలు ఉన్నాయి, అవి కూడా ధ్యానం చేసుకోవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా తెగులుతో బుద్ధి చెప్పడు అనేది చాలామంది దైవజనుల యొక్క అవగాహన, వాళ్ళ బోధ. దేవుని మనకి స్తోత్రం. తగిలే దెబ్బలేస్తాడేమో కానీ తెగులుతో దెబ్బయ్యడు. ఎందుకంటే తండ్రిగా ఉంటానంటే, తండ్రి అనేటప్పటికి మనకు తండ్రి అయ్యాడు. సొలొమోను కొడుకుగా చేసుకుంటాడంటే మనం కూడా కొడుకులమయ్యాము. దావీదు మీద ఉన్న ప్రేమతో దేవుడు అలాగన్నాడు. ఇప్పుడు యేసును బట్టి మనము ఆయన కొడుకులమయ్యాము, యేసును బట్టి ఆయన మనకు తండ్రి అయ్యాడు. ఇంతగా దగ్గర అయిపోయినా, ఇంతగా రక్తం చేసి శుద్ధి చేయబడినా, పరిశుద్ధులారా ఆయన పిలిచినా, నాదంతా మీకు ఆయన పిలిచినా, నేను మీకు తోడుగా ఉంటాను ఆయన పిలిచినా, ఒకవేళ తప్పు చేస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే, నరుల దండముతోనూ మనుషులకు తగులే దెబ్బలతోనూ అతనిని శిక్షిస్తాను తప్ప
అలా శిక్షిస్తాను తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నిన్ను స్థాపించుటకై, నిన్ను కాదు, నేను నీకిచ్చిన వాగ్దానములు స్థాపించుటకై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను స్థాపించుటకై నిన్ను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు నీ కడుపున పుట్టబోయి ఆ కుమారునికి, అతనికి, సౌలుకు నా కృప దూరం చేశాను. సౌలు చెడిపోయాడుగా, సౌలు నా మాట వినలేదు, సౌలుని అందుకే నేను వదిలేశాను, వేరే అబ్బాయిని నేను ఎన్నుకున్నాను అని సమూయేలుతో చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సౌలుని వదిలిపెట్టేశాను, ఐ డోంట్ వాంట్ అని చెప్పేశాను. అలాగా నీ కడుపున పుట్టిన బిడ్డకు చేయను. దేవుని నామానికి స్తోత్రం. అక్కడలా చేసేనమో కానీ ఇప్పుడు ఇక్కడ ఈ వాగ్దానం చొప్పున, ఈ నిబంధన చొప్పున యేసును బట్టి మనకు దేవుడు కృపను దూరం చెయ్యడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెవర్ ఎవర్ థింక్ లైక్ దట్. ఎంత అతిశయంతో కూడిన మాట. ఎంతగా దేవుని సన్నిధిలో సాగిలిపడి నమస్కారం చేసి నీ కృప చాలు బాబు, నీ కృప చాలు బాబు అని రాత్రంతా పాటలు పాడుతూ ఉండేటటువంటి స్తుతి చేయాలి. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తానంతే, అంతే తప్ప నిన్ను స్థాపించుటకు గతములో నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు నీ కడుపున పుట్టి నాకు ఒక మందిరాన్ని నిర్మించి అతను నేను కొడుకుగా చేసుకున్న తర్వాత, నేను అతనికి తండ్రిని ఉన్న తర్వాత పాపము చేసినప్పుడు చిన్న దెబ్బేస్తాను తప్ప సౌలుకు నా కృపను దూరం చేసినట్టు నా కృపను అతనికి దూరం చేయను. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, ఇంకా నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇలాగున నాతాను, 17వ వచనం, తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు ఆ సమాచారం వర్తమానం తెలియ చెప్పాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మకు తండ్రి డిసిప్లిన్లో పెడతాడు. ఆయన డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇండిసిప్లిన్ అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేదంటే అదేదో విందుగా, పదార్థంగా, ఒక వస్తువుగా, వాకిలిగా కాదు. ఆయన క్రమం కోరుతాడు, ఆయన పరిపూర్ణత కోరుతాడు. ఇండిసిప్లిన్ ఆయన ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు అనే మాటను బట్టి చివరి ఘడియల్లోకి వస్తూ పాత నిబంధనలో తండ్రి కొడుకు కృప చూపిస్తాను, తండ్రిగా ఉంటాను, కొడుకుగా చూసుకుంటాను, దారి తప్పితే క్రమశిక్షణలో పెడతాను, కానీ కృపను దూరం చేయను. కృప అంటే మన తాత్పర్యం చెప్పండి. నా కృపను అతనికి దూరం చేయను ఎవరు చెప్పారు? అలా చూడకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. అంటే తండ్రి అయినా దేవుడు చెప్పాడు, నా కృప అతనికి దూరం చేయను. కృప అంటే ఇంకొక అర్థం చెప్పండి. కృప అంటే ఇంకొక నిర్వచనం చెప్పండి. ఆయన ఆ వాక్యము, ఆయన ఆ వాక్యము, ఆ దేవుని మాట, దేవునితో ఉన్నమాట, దేవుడిగా ఉన్నమాట శరీరం ధరించుకొని కృప సత్యము సంపూర్ణ పోలికగా పుట్టి ఈ భూమి మీద మన మధ్యన నివసించను. ఆయనకు యేసు అని పేరు పెట్టాడేమో కానీ యెహోవా ఆయన కృప. ఏసంటేనే కృప. స్తోత్రం కలుగునుగాక. ఏసంటేనే కృప. అంటే నేను అనుకుంటాను, నా కృప దూరం చేయను అంటున్నాడంటే యేసు నీకు దూరం అవ్వడం, యేసు నిన్ను దూరం చేసుకోవడం, యేసు నిన్ను దూరంగా ఉంచడు. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పాత నిబంధనలో దేవుడు తన మాట చెప్పాడు, తండ్రి కొడుకు తప్పు చేస్తే క్రమశిక్షణ, కానీ ఎప్పటికీ నా కొడుకే, అదే అధికారం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసుకుంటే ఇంచుమించు కాదు, సేమ్ సబ్జెక్ట్.
ఆయన తన పరిశుద్ధతలో మీకు చోటివ్వాలని మిమ్మల్ని దండన చేస్తున్నాడు. కానీ మీ మీద ఇష్టం లేక కాదు, నేను దేవుడు కాబట్టి మిమ్మల్ని దండించే అధికారం నాకు ఉంది కాబట్టి నోరు మూసుకోండి అని చెప్పి కాదు. ఒక్కరోజు తన పరిశుద్ధతలోకి రావాలి. ఆ పరిశుద్ధతలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. ఆ పరిశుద్ధతను మీరు వారసత్వంగా తీసుకోవాలి. కనుక ఆ పరిశుద్ధతలో మీకు చోటిచ్చే నిమిత్తము ఆయన మిమ్మల్ని కేర్ తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ సింహాసనాన్ని స్థిరపరచడం కోసం, ఇక్కడ పరలోకపు సింహాసనాన్ని, బహుమానాన్ని మనకు స్థిరపరచడం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పాత నిబంధన అదే సబ్జెక్టు, క్రొత్త నిబంధన అదే సబ్జెక్టు. ఇక పాత కాదు, కొత్త కాదు, ఇంతవరకు జరగలేదు, జరగబోతుంది. వచ్చే కాలంలో యేసుప్రభు రాకడ గురించి, పరలోకంలో జరిగే సన్నివేశాల గురించి, క్రిందున్న సంఘాల గురించి మాట్లాడిన మాట ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం మీ దగ్గర ఉండే ఉంటుంది. ఆ రిఫరెన్స్ ఆదికాండం దగ్గరికి వెళ్ళకండి. ప్రకటన గ్రంథం అంటే చివరి ఉంటుంది పుస్తకం. కొంతమంది ఎంత హడావిడిగా పేజీలు తీస్తారో భక్తుల మాదిరిగా. ఎవరు తీస్తారంటే అలాంటి పేజీలు అప్పటిదాకా నిద్రపోతూ ప్రకటన అనగానే గబగబా ఆదికాండం తీసేస్తారు. పక్కోళ్ళ పుస్తకంలో చూస్తారు, ఏంటి నా బైబిల్లో లేదు ఏంటి అన్నట్టుగా. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం వచనం. ఏ సంఘంతో, లవదీకీలో ఉన్న సంఘంతో దూతకు ఇలాగున వ్రాయము, ఆమేననువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు, యేసుప్రభు చెప్పు సంగతులేమనగా అంటూ క్రింది ప్రక్కకు వచ్చి పాత నిబంధనలో సబ్జెక్టు, క్రొత్త నిబంధనలు, హెబ్రీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధాత్మ ఆ 2 సబ్జెక్టులను కలిపేసి ఒక్క స్టేట్మెంట్తో క్లోజ్ చేసేసాడు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తాను. అంటే అలా చదివేస్తే ప్రేమించి గద్దిస్తాడట, ప్రేమించి ముట్టుకాయలేస్తారట. ప్రేమిస్తే ముట్టుకాయలు వేయటమేనా? ముట్టుకాయలేసే హక్కు ఎవరికి ఇచ్చారు ఈయనకి అన్నట్టు కాదు. ఇంతకు ముందు వరకు చెప్పుకున్న విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. నేను ఎందుకు వాడిని ప్రేమిస్తున్నాను అంటే తండ్రిని గనుక. ఎందుకు వాడిని ప్రేమిస్తున్నాను, ఎలాంటి మనసుతో ప్రేమిస్తున్నానంటే వాడు నాకు పిల్లలు కనుక. దేవుని మనకి స్తోత్రం. వాళ్ళు గద్దించే హక్కు నాకు ఉంది, నా చేతులు కూడా ఉంది, నేను టీచర్ని అని కాదట కదా. వాళ్ళు క్రమం తప్పినప్పుడు నేను చెప్పాలి కదా, వాళ్ళు మాట తప్పినప్పుడు నేను చెప్పాలి కదా. వాళ్ళు భక్తి చేయటంలో కాదు, నన్ను మహిమపరిచే విషయంలో వాళ్ళు త్రోవ తప్పి తమను తాము మహింపరుచుకుంటూ లోకాన్ని మహింపరుస్తూ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటే నేను మళ్ళా చెవు పట్టుకుని రూట్లో తీసుకురావద్దా? నన్ను మహిమపరచవలసిన నా కొడుకా, అపవాదిని మహింపరుస్తావేటి, పాపాన్ని మహింపరుస్తావేటి, అబద్ధాన్ని మహింపరుస్తావేటి, లోకపు అందాలు మహింపరుస్తావేటి, వాటి గురించి గొప్పలు చెప్పుకుంటావేటి. మహింపరచడం అంటే పొగడటం, మహింపరచడం అంటే ఘనపరచడం, మహింపరచడం అంటే అది లేకపోతే బ్రతకలేం మనం అని ప్రసంగాలు చేయటం. దేవుని పిల్లలు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధ విషయాలను ఘనంగా పొగుడుతూ చెప్పుకోవాలి. లోకంలో లోపల ఉన్న వాటిని ఘనపరచటం, లోకులను ఘనపరచటం హద్దు దాటి మనం చేయకూడదు. ఎందుకంటే అధికారులను సన్మానించండి, పెద్దలను సన్మానించండి, తల్లిదండ్రులు సన్మానించండి. వాళ్ళు లోకంలో ఉంటారు కదా, లోకస్తులుగా ఉండకపోయినా కన్న తల్లిదండ్రులు కనుక సన్మానించండి, వారికి లోబడండి, వారిని ఘనపరచండి అన్న మాటలు ఉన్నాయి. కనుక ఆయన మాట ఆయన కొట్టేస్తాడా? ఆయన ఇక్కడ అవునన్నమాట ఇక్కడ కొట్టేస్తాడా? ఇక్కడ ఘనపరచొద్దంటాడా? కాదు. వాక్యమును దాటి ఘనపరచొద్దు. ఎందుకంటే స్తుతులు అందుకొనుటకు నేనొక్కడినే పాత్రుడను, ఆరాధన పొందుటకు నేనొక్కడిని యోగ్యుడను. నేను తప్ప ఇంకెవ్వరిని కూడా మీరు దేవుళ్ళుగా చేసుకోవద్దు, నేనే మీకు దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే అడ్డకర్ర, నిలువుకర్ర, సిలువు కూడా నీకు దేవుడు కాదు. కమాన్. అడ్డకర్ర, నిలువుకర్ర దానికి కూడా నువ్వు మొక్కటానికి వీల్లేదు. ఏసే కదా అంటే ఎవరు చెప్పారు ఏసని? సిలువ సమాధిలోకి వెళ్ళలేదు, సిలువ నీకోసం రక్తం కార్చలేదు,
సిలువకు ఆ విలువ ఎందుకు వచ్చిందంటే ఆ సిలువ మీద ఆయన వేలాడాడు కనుక. ఆ సిలువకు వెళ్ళంటే అక్కడ పక్కన ఇంకో 2 ఉన్నాయి, 2 కొరతలు ఉన్నాయి. ఈ పక్కనో కొరత, ఆ పక్కనో కొరత, ఇక్కడో కొయ్య, అక్కడో కొయ్య, మధ్యలో ఒక కొయ్య సిలువ, ఆ పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ. అవి కూడా క్రాసులే అనుకోండి, అవి కూడా కొయ్యలే అనుకోండి, ఇది కూడా కొయ్య మీద వేలాడాడు. మరి దీనికి ఎందుకు వచ్చింది విలువ? నిజంగా సిలువ అనుకుంటే దొంగ వేలాడిన సిలువగా, అది సిలువే కదా. సిలువ అనే పేరు అన్నాం, క్రాస్ అంటాం, ఓకే. క్రూసిఫైడ్ అంటున్నాం, క్రాస్ మీద క్రూసిఫై చేయబడ్డాడు అంటున్నాం. నిజానికి అడ్డకర్ర నిలువుకర్రే మనకు దేవుడైపోతే, దానివల్లే మనకు రక్షణ వచ్చేస్తే, మరి ఈ పక్క సిలువేంటి, ఆ పక్క సిలువేంటి అంటే మనకు వెంటనే అటెన్షన్ చెప్పండి, ఈ సిలువ మీద యేసు చచ్చిపోయాడు కనుక. అంటే సిలువ వల్ల యేసుకు మహిమ కాదు, యేసు వల్ల సిలువకు ఐడెంటిటీ. దేవుని నామానికి స్తోత్రం. సిలువకు దండం పెట్టడం కాదు, సిలువను కళ్ళకద్దుకోవటం కాదు, ఇంక సిలువ మెళ్ళ వేసుకుని సిలువ దెయ్యాలు పట్టిన మీద పెట్టడం కాదు. ఓకే, ఆ దెయ్యాలు ఎందుకు ఖర్చు వెళ్ళిపోతున్నాయో, ఈ అభిషేకంతో వెళ్ళిపోతున్నాయి కాదు. కానీ ఇలా దెయ్యం పట్టిన వాళ్ళ మీద సిలువ పెట్టాను కనుక పారిపోయినాయి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ మీద ఆ సిలువ పెట్టాను కనుక ఆరోగ్యం వచ్చి లేచి కూర్చున్నాడు. మరణించిన వాడి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చచ్చిపోయాడు అనగానే అలా సిలువ పెట్టాను ప్రభు అన్నాను, లేచి కూర్చున్నాడు దగ్గి తుమ్మి. అంటే చూడటానికి ఎలా ఉందంటే, చెప్పుకోవటానికి ఎలాగ ఉందంటే, అందరి దృష్టి ఈ సిలువ మీద పడుతుంది, అంతే కదండి. క్రెడిట్ అంతా గోస్ టు క్రాస్. కానీ ప్రభు అన్నాడు, యేసు నామమందు అన్నాడు కానీ సిలువనందు అనలేదు. దేవుని మనకి స్తోత్రం. అప్పుడు అందరి దృష్టి దేని మీద పడుతుంది? సిలువ మీద పడుతుంది. సిలువ దేవుడు, సిలువ దేవుడు. కొంతమంది అలా పిలుస్తున్నారు కదా, యేసుప్రభు అంటలేదు సిలువ దేవుడు అంటున్నారు లేదా కొంతమంది. సిలువ దేవుడు, సిలువే దేవుడు అన్నట్టు కొంచెం కామ పెడితే సిలువే దేవుడు. నోవే, దేవుడు ఎప్పుడూ చెప్పారు. కాదు కాదు, దేవుని దగ్గర నుంచి పంపబడిన యేసుప్రభు సమరయ స్త్రీతో ఎప్పుడూ చెప్పాడు, దేవుని ఆరాధన ఎలా చేయాలంటే, దేవునికి దండం ఎలా పెట్టాలంటే, దేవుని ముందు ఎలా సాగిలపడాలంటే, ఆయన ఆత్మయ్యున్నారు, ఆయన ఆత్మయ్యున్నారు. ఆయన కట్టె కాదు, ఆయన ఆకు కాదు, ఒలివ కొమ్మ కాదు, యోర్దాను నదిలో మట్టి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము నుంచి తెచ్చాము, యోర్దాను నదిలో మట్టి బరిలో ఉంచుకోండి, ప్రభావము వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట, దెయ్యాలు పోయింది అంట, వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట, ఆశీర్వాదాలు వచ్చాయట, వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట, మూతపడిన బిజినెస్ మళ్ళీ మొదలెట్టారట, వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట, తాగుబోతులందరూ కూడా మంచోళ్ళు అయిపోయారట, వాళ్ళ ఇంట్లో మట్టి పెట్టుకున్నారట. వచ్చేస్తాయండి, ఇలాగా వచ్చేస్తాయండి. అపవాది అలా కూడా చేస్తాడు. అపవాది ఇస్తాడా? యోర్దాను మట్టికి అలాగ అపవాది ఘనత వచ్చేలా చేస్తాడా? మరి దేవునికి వచ్చినట్టే కదంటే కాదు కాదు, అపవాది మట్టికి ఘనత ఇస్తున్నాడని అనుకోవద్దు. మన దృష్టి ఆత్మ సంబంధమైన దేవుని మీద పడకుండా మట్టి మీద, మాను మీద పడిలా చేయటం వాడికి విజయం. దేవునామం పేరట. అపవాది ఎందుకు చేస్తాడండి అలాగా? నోనికి అలాగ చేస్తాడు అపవాది, వాడే సిగ్గుపడతాడు కదా, వాడి రాజ్యమే కూలిపోతుంది కదా. కాదు కాదు, వాడి వైఖరి, వాడి ప్రణాళిక, వాడి గురేంటంటే దేవుడు ఆత్మయున్నారు, ఆయన పిల్లల ఆత్మతో సత్యమతో ఆయన్ని ఆరాధన చేయకుండా చేస్తాను. అందుకే మట్టి తెస్తా, నూనె తెస్తా, నూనె బుడ్డు తెస్తా, ఆకు తెస్తా, వేరు తెస్తా, సిలువ పెడతా, దీపం పెడతా, అదంట ఇదంట. అస్సలు ఆత్మతో సత్యమతో దేవుడేమో విపరీతంగా మాట్లాడి ఇది సూత్రం అనగానే అదంతా షటప్ చేసేస్తా. దీనికి దండం పెడితే మీరు యేసయ్యకి దండం పెట్టినట్టే, ఇది మీ ఇంట్లో ఉంటే యేసయ్య ఉన్నట్టే, ఇది మీ నెత్తి మీద ఉంటే యేసయ్య మీ నెత్తి మీద ఉన్నట్టే, చాలు నేను విజయం సాధించినట్టే. ఇది ఎవరికి తెలుసు? ఇదే జరుగుతుంది క్రైస్తవులు. వాడక్కడ గెలుస్తున్నాడు, ఆ రీతిగా క్రైస్తవులను గుడ్డివాళ్ళగా చేస్తున్నాడు, మెల్లున్నవాళ్ళుగా చేస్తున్నాడు. గుడ్డితనం లేదు కానీ రీచీకటి వచ్చేలాగా చేస్తున్నాడు. దేవునిని దేవునిగా ఆరాధించకుండా దేవుని యొక్క వాక్యాన్ని క్లోజ్ చేసేసి, దేవుని మాటలను క్లోజ్ చేసేసి, వాటన్నిటి కూడా బైబిల్ రూపంలో పక్క పెట్టేసి, మట్టి కూడా దేవుడే, యెరూషలేముది కనుక, ఈ చెట్టు కూడా దేవుడే, ఒలివ తోటలో చెట్టు కనుక, క్రాస్ కూడా దేవుడే, అక్కడ ఇలా జరిగింది కనుక, ఎన్ని చెప్పండి నీ చేత నా చేత అలా భ్రమలు కల్పించి సులువుగా తంత్రములతో చిక్కులు పెట్టి ఆత్మతో సత్యముతో దేవుని దర్శనం పొందకుండా
మనలను వస్తువుల మీద, సృష్టించబడిన వాటి మీద సృష్టికర్త ఇక్కడ ఉన్నాడని చెప్పేదే వాడి నైజం. యేసుప్రభువులు కూడా అదే చేస్తాడు. చాలా సంఘాలు, చాలా చోట్ల చివరికి రోమన్ కథోలికిజం అంతా కూడా విగ్రహారాధనే. ఇక్కడేదో కొండ ఉంది, అక్కడేదో కొండ ఉంది, అక్కడేదో కొండ ఉంది, గోవాలో ఎక్కడో కొండ ఉంది, యానమలో ఎక్కడో కొండ ఉంది, ఎక్కడ చూసినా నిలువెత్తు బొమ్మలు. ఈ మాత, ఆ మాత, ఈ మాత, సంతాన మాత, ఆరోగ్య మాత, పెట్టండి పేర్లు. బాలయేసు, యవనస్తుడిని యేసు, ముసలోడైన యేసు పెట్టుకోండి, మీ ఇష్టం. కొత్త కొత్త దేవుళ్ళని రప్పించండి యేసు పేర. అప్పుడే పుట్టిన పసిపిల్లోడు యేసు, ఆ ఉయ్యాలు ముట్టుకుంటే స్వస్థ వచ్చింది. ఆ బాలుడిని యేసు బొమ్మలు ముట్టుకున్నాను, సంతానం కలిగింది. మందిరాలు వచ్చేస్తున్నాయి, నిలువుటంగీలు వచ్చేస్తాయి, ధూపాలు వచ్చేస్తాయి, దీపాలు వచ్చేస్తాయి, తిరునాళ్ళు వచ్చేస్తాయి. బైబిలే, వాళ్ళు చెప్పేది బైబిలే. యేసే, నా నామం పేరిట నాలాగా, అంటే ఆ పై యేసు కాదు. యేసు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, అలాగున్నాడు, ఇలాగున్నాడు, ఈ వయసులో ఉన్నాడు, ఉయ్యాల్లో ఉన్నాడు, అక్కడున్నాడు. పదండి, చెట్టుకి పుట్టుక ఆరాధన చేయండి. ఎందుకో ఈ మధ్యాహ్నం ఇలాగున డైవర్షన్ అవుతుందని అనుకోరు, కానీ ఇలాంటి ఆలోచనతో మనం ఉండకూడదు, ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. దేవుడు ఆత్మయ్య ఉన్నారని స్వయంగా యేసు ప్రభు తండ్రి గురించి చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆమెతో చెప్తున్నాడు, కొండ మీద నేను ఆరాధన చేస్తాను, మీరేమో యెరూషలేములో ఆరాధన చేస్తారు, మా భక్తి ఇది, మీ భక్తి అది చెప్తుంటే ఆ భక్తులన్నీ పోతాయి, అవన్నీ కూడా పోతాయి, పోవాల్సిందే. దేవుడు ఏమై ఉన్నాడో తెలియక వాళ్ళు గుడ్డివారే దేని పడితే దాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు చెప్తున్నాను వినండి అంటున్నాడు సమరీతో స్త్రీతో. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన ఆరాధించాలనుకున్నవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి ఆరాధన కోరుతున్నాడు, అటువంటి ఆరాధకులను కోరుతున్నాడు, అటువంటి ఆరాధనలనైనా ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వినుట మట్టుకు విని తర్వాత అక్కడెక్కడో కొండ మీదకి వెళ్ళి వచ్చాము, ఆరోగ్యమాత ఇదిగో పూసల దండ పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు కొంతమంది. పెట్టుకున్న వాళ్ళు ఉన్నారేమో. ఇక్కడ రాత్రిపాటు కనపడేలాగున్న రేడియం మెటీరియల్తో చేస్తున్నారు ఈ మధ్యన ఆ పూసలు, క్రాసులు. ఆరోగ్యమాతల గుళ్ళయ్య కూడా రేడియం మెటీరియల్తో చేస్తారు. కొంచెం ఖరీదు ఆ మెటీరియల్తో చేయాలంటే. రాత్రి మన దీపాలు ఆర్పేసి పడుకున్నప్పుడు ఆ బీరువాలో ఆ వెలుగుతో కనిపిస్తుంటుంది. రేడియం అంటే ముందు కాంతిని అది ఆకర్షించుకుని ఆ తర్వాత కాంతిని రిలీజ్ చేస్తుంది. రేడియం అది కనపడుతుంటుంది. ఇంకా అలాగ మనకి చూడగా 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 పొద్దుట లేవగానే ఇలాగంటాం, ఇంకేదో చేస్తాం, తెలియకుండానే జారిపోతాం, తెలియకుండానే విగ్రహారాధన సంబంధమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. క్రీస్తు నెరిగిన వారే, రక్షణ పొందిన వారే, బైబిల్ చదివేవారే, హల్లెలూయా చెప్పేవారే, ఉపవాసాలు చేసేవారే, గుడులు కట్టేవారే, స్తోత్రాలు చెప్పేవారే, నిలువుటంగిలు వేసేవారే వాళ్ళు చేస్తారు, ఇతరులు చేయిస్తారు. కొన్ని గుడుల్లో, రోమన్ క్యాథలిక్ గుడుల్లో పేతురు గారి బొమ్మ, యోహాను గారి బొమ్మ, మరియ బొమ్మ, యోసేపు బొమ్మ. అందరికీ ధూపం వెయ్యం, యేసుకే ధూపం వేస్తాం. కానీ ఎక్కువగా యోసేపు మరియ ఉంటారు, సంకలో పిల్లోడు ఉంటాడు. ఎక్కువగా అక్కడే ధూపం, అక్కడే కొవ్వొత్తులు, పక్కన కొవ్వొత్తులు పెట్టేసి వెళ్తారు, తలుపులు తీసేసి ఉంచుతారు పగలంతా. డిబ్బీలన్నీ కూడా అక్కడ పెట్టేసి ఉంటాయి. ఎవరైనా వెళ్ళొచ్చు, కాసేపు ప్రశాంతంగా బెంచీల మీద కూర్చోవచ్చు, కళ్ళు మూసుకోవచ్చు. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి పక్కన ఫ్రీగా ఉంటాయి అక్కడ కొవ్వొత్తులు. ఆ కొవ్వొత్తు తీసుకుని వెలుగే కొవ్వొత్తు ముట్టుకుని ఆ దీపం అక్కడ ఒకటి పెట్టేసి వచ్చేస్తారు మొక్కినట్టు. ఇంటికి వెళ్ళగానే ఏదో జరుగుద్ది, హాస్పిటల్కి వెళ్ళి వచ్చానే ఏదో జరుగుద్ది. ఇలాగ మొదలైపోయింది. నేను అంటున్నాను, అందుకే యేసు అని యేసునామం పేరట ప్రార్థన చేస్తున్నారు కనుక, యేసు రక్తం గురించి వాళ్ళు చెప్తున్నారు కనుక, యేసు నందే రక్షణ ఉంది, మరియ నందు లేదు, పేతురు ఎందు లేదు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కనుక వారిని కూడా మన సహోదరులుగానే భావించాలి. కానీ వారు చేసేది మనం చేయకూడదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు అలాంటి మొక్కుబళ్ళు పెట్టుకుని వెళ్తుంటారు కొన్ని సంఘాల్లో. మా సంఘాల్లో కూడా వెళ్ళొచ్చారేమో, పెళ్ళయ్యాకానో పిల్లలు పుట్టాకానో. అమ్మ అనుకుందట, నాన్న అనుకున్నాడట, అత్త అనుకుందట, మామ అనుకున్నాడట. అందరూ వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు. మోకాళ్ళ మీద వెళ్ళాలి, చెప్పులు లేకుండా వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి.
దౌర్భాగ్యం. అసలు వాక్యం తెలిస్తే ఏముంది? అందుకే అంటాను, మందిరానికి వచ్చిపోయాము, ప్రభువు నమ్ముకున్నాము కాదు, వాక్యం చదువు, వాక్యం విను, వాక్యం దగ్గర మోకరీలు. అప్పుడు అలాంటి పనికి మాలిన పనులు నువ్వు చెయ్యు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు బుద్ధి చెప్తాడు, ఎలా బుద్ధి చెప్తాడు, ఎలా లైన్లో పెడతాడు? వెంటనే ఏం చెప్పడు, కొంతకాలం చెప్తాడు, తర్వాత చేయి పట్టుకుని లాక్కొస్తాడు, తర్వాత చెవి పట్టుకుని లాక్కొస్తాడు, ఆ తర్వాత అయిపోయావంటాడు అంతే. దేవుని నామానికి స్తోత్రం. ఆయన పోడు, నువ్వు పోతున్నావు అంతే. ఆయనను విడిచిపెట్టాడు, నువ్వు వదిలేస్తావంతే. ఆయనను నెట్టేసేయడు, నువ్వు నాకు వద్దన్నట్టుగా జీవిస్తావంతే. సాల్వేషన్ ఎప్పుడు ఉంటుంది? ఒక్కసారి వచ్చిందంటే, ఆయన ఇచ్చాడంటే ఇంకా అసలు సాల్వేషన్ పోదంటారు. నేను కాలదన్నేస్తే ఆయన ఏం చేస్తాడండి? అదంటాను నేను. ఒకసారి రక్షించబడిన తర్వాత రక్షణ పోదు, రక్షింపబడినట్టే అని బల్లగుద్ది ముద్దలేసి వేదికల మీద గొళ్ళని చెప్పేవారు ఉన్నారు. చివరికి ఎంత దూరం పోతారో. అస్సలు నేను కాదనలేడు. నిత్య జీవం అని వాగ్దానం అప్పుడే చేశాడు నీతో, ఎప్పుడో చేశాడు, ఆయన రక్తం యొక్క రుజువుగా. నువ్వు వద్దు నాకు, నువ్వు వద్దు నాకు, నువ్వు వద్దు నాకని నా బ్రతుకుతో ఆయనకు చెప్తుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? మై గాడ్, హల్లెలూయా. అందుకనే బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, బహుజాగ్రత్తగా మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పవిత్రతలో ఎదుగుతూ ప్రభు రాకడ కొరకు మెలకువగా ప్రార్థనల్లో ఎదురు చూడండి. మెలకువ అంటే ఏంటి? జాగ్రత్త అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? దేవుని పట్ల భయం కలిగంటే ఏంటి? దేవునికి ఇష్టమైంది ఏంటో చూస్తూ మీరు బ్రతకండి చెప్పడం ఏంటి? ఎలాగన్నా రక్షించబడ్డావు, ఆయన నేను కాదనడని పెద్ద బ్యానర్ పెట్టేస్తే నాకేం భయం? ప్రార్థనకు ఎందుకు వస్తాను, ఆరాధనకు ఎందుకు వస్తాను, వాక్యం ఎందుకు చదువుతాను, ఈ మర్మాలు నాకెందుకు, ఈ క్రమశిక్షణ నాకెందుకు, ఈ తండ్రి కొడుకులు ఈ గోల ఈ సోదంతా నాకెందుకు? రక్షణ పొందాను కదా. అదే కదా ధైర్యం చాలామందికి. నేను అంటాను, వాళ్ళకి రక్షణ లేదని చెప్పను. రక్షింపబడిన వారైతే దేవుని చేత నడిపించబడతారు, దేవుని వాక్కు చేత నడిపించబడతారు, దేవుని చేత నడిపించబడాలని ఆశపడతారు, దేవుని వాక్కు చేత నడిపించబడాలని ఆశపడతారు. చీకట్లో నడవాలని వారు ఇష్టపడరు, వెలుగులో నడవాలని వాళ్ళు ఇష్టపడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక వాళ్ళు కోరేది, వాళ్ళు నడక, వాళ్ళ పడక, వాళ్ళ విధానాలు చూస్తే వాళ్ళ ఇష్టాలను బట్టి తెలిసిపోతుంది వాళ్ళు ఎవరి సంబంధంలో. వాళ్ళ ఇష్టాలను బట్టి తెలిసిపోతుంది. నమ్ముకోవడానికైతే ప్రభు నమ్ముకున్నామంటున్నారు, కానీ వాళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్టుగా వెళుతున్నారు. దేవుని కోసం వాళ్ళు బ్రతకట్లేదు, దెయ్యం కోసం బ్రతుకుతున్నారు. కానీ దేవుడి పేరు చెప్పుకుంటున్నారు. దెయ్యాల్లా బ్రతుకున్నారు కానీ దేవుడి కోసం బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నారు. దేవుడిని బజార్లో అమ్మేస్తూ వాళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు. బోధకులే దేవుళ్ళు అయిపోతున్నారు. బోధకులే పల్లకీల్లో కూర్చుంటున్నారు. బోధకులే కొవ్వొత్తులు వెలిగించుకునేలా చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఆరతలు పడుతున్నారు దైవజనులకి. మీరు చూసారు లేదు, వీడియోలు అక్కడక్కడ కనపడతాయి. దైవజనులకి ఆరతలు పడుతున్నారు. అబ్బో, ఎక్కడికి పోతా ఉంది సంఘం, ఎక్కడికి పోతా ఉంది? నాయకులకు హారతే, రౌడీలకి హారతే, దొంగలకు హారతే, దోపిడి వాళ్ళకు హారతే, వ్యభిచారులకు హారతే, దేవుళ్ళకు హారతే, పెద్దలకు హారతే, పిల్లలకు హారతే, పండగలకు హారతే, బోధ చేసేవారికి కూడా హారతే. హారతి తేలికైపోయింది, హారతి చీప్ అయిపోయింది, హారతి కాసులతో తెచ్చేది అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. హారతి ఈజ్ ఈక్వల్ టు స్తుతి, ఈజ్ ఈక్వల్ టు ఆరాధన, ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. అది దేవునికే చెందునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును. అది దేవునికే చెందునుగాక. ఆ స్తుతి దేవునికే, ఆరాధన దేవునికే, ఆ ఘనత దేవునికే, ఆ మహిమ దేవునికే. నేను ఆరాధన చేస్తే దేవుడైపోతావా? మెడలో దండేసేస్తే దేవుడు అయిపోతావా? దండ వేయించుకునే వాళ్ళు ఉన్నారు, దండ ఏమో చెప్పేవాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు ఇచ్చి దండ కొరకు నాకు ఎయిరా బాబు 10 మంది ముందు నేను దేవుడుగా ఉంటాను అందరికీ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. దైవజనులు ఉన్నారేమో, సేవకులు ఉన్నారేమో, అలా మినిస్ట్రీలు ఉన్నాయేమో. విశ్వాస చేయించుకుని వీడియోలో పెట్టుకుని ఊరేగేస్తూ ఉంటారు పులోమని. దండాలు పెట్టించేసుకుంటూ ఉంటారు. బైబిల్కైనా దండం పెట్టరు, కానీ కొంతమంది విశ్వాసులు ఆ క్యాలెండర్లో ఉన్న అయ్యగారికి దండం పెట్టకుండా ఉండలేరు, అయ్యగారిని కళ్ళకద్దుకోకుండా ఉండలేరు. ఈ అయ్యగారి వల్లే మా బ్రతుకు బాగుపడింది అంటూ అయ్యగారి పేరే చెప్పుకుంటారు. అయ్యో ప్రభువా, మమ్మల్ని క్షమించు. నీ రాకడ దగ్గరవుతున్న చివరి దినాల్లో ఆత్మతో, సత్యముతో, క్రమశిక్షణ కలిగిన నీ ప్రియమైన పిల్లలుగా మేము ఉండుటకు మాకు చక్కటి జ్ఞానం ఇవ్వు, మాకు బుద్ధి చెప్పి నడిపించు.